లగ్జరీ ప్రీమియం బడ్జెట్ లో మంచి ఫర్నిచర్ కొనాలి అని చూస్తున్నారా? మా దగ్గర ఇటాలియన్, చైనీస్ ఇంపోర్టెడ్ ఫర్నిచర్ అన్ని మీ బడ్జెట్ లోనే లభిస్తాయి. మా అడ్రస్, మా ఫోన్ నెంబర్ 9785839999. మన తెలుగింటి అమ్మాయిలాగా కనిపించే అనూహ్య గారు మన స్టూడియోలో ఉన్నారు. బ్లెండ్ విత్ అను పేరు ఎందుకు పెట్టారు? ఇంతకు ముందు వేరే పేరు ఉండేది, బ్యూటిఫుల్ యూ అని చెప్పి. నాకు అది నచ్చలేదు అనమాట. మాకు కూడా నచ్చలేదు, మాకు అను పేరుతోనే నచ్చింది. మీరు మరి ఏం చదువుకున్నారు? నేను బీటెక్ చేశాను. బీటెక్ లో ఏ గ్రూప్ అండి? సిఎస్సినా? ఎందుకంటే అందమైన అమ్మాయిలు సిఎస్సినే చేస్తారు. మా మదర్ గవర్నమెంట్ టీచర్. అందుకేనా మీరు అమెరికా దాకా వెళ్ళారు బాగా చదువుకొని? నాన్న ఏం చేస్తారు? మా ఫాదర్ లేరు. మామ్ ఇస్ అ సింగిల్ పేరెంట్. ఐ వాజ్ ఈవెన్ థింకింగ్ దట్ మా డాడీ నిద్రపోతున్నారు హాల్లో. వెళ్ళి నేను లేపాను అనమాట, ఎందుకు హాల్లో పడుకున్నావు, లెగు లెగు అని చెప్పి. నేను ఇప్పటికీ ఐ డోంట్ వాచ్ ఎనీ ఫాదర్ సెంటిమెంట్ మూవీస్. నేను ఏం చూడను, నేను తట్టుకోలేను అనమాట. అండ్ టు దట్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్, అసలు ఏదన్నా బ్యాడ్ సీన్ ఏదైనా జరుగుతున్నా సరే నేను చూడను. మరి అమ్మ ఒక ఇండిపెండెంట్ ఉమెన్ గా, ఒక అబ్బాయి ఒక అమ్మాయి అంత ఈజీ టాస్క్ కాదు. మరి మిమ్మల్ని చదివించడానికి ఎంత కష్టపడ్డారు? చూడ్డానికి అందరూ ఏంటంటే ఓకే గవర్నమెంట్ జాబ్ ఉంది, మీకేంటి మంత్లీ ఒక సాలరీ వస్తుంది అన్నవి నేను చిన్నప్పటి నుంచి వింటూనే పెరిగాను. మా మమ్మీ ఎప్పుడు కొట్టేది కాదు, కానీ మాకు భయం అట్లా. జస్ట్ కంటి చూపించాలి, బాబు అర్థమైపోతుంది అనమాట. ఓకే సంథింగ్ ఇస్ రాంగ్, ఇవాళ మనకు ఉండబోతుంది అని చెప్పి. బట్ ఆ ప్రిన్సిపల్స్ అన్ని ఈ రోజు మీకు హ్యాపీనెస్ ఇచ్చాయిగా? యా, మా మమ్మీ అలా ఉండకపోయింటే, అంటే ఎక్కడ స్ట్రిక్ట్ గా ఉండాలి, ఎక్కడ లూజ్ గా ఉండాలి, ఫ్రీడమ్ ఇవ్వాలి అన్నది. మరి మా అను యుఎస్ వెళ్ళడానికి రీజన్? మ్యారేజ్. అబ్బా, పెళ్లికి ఎట్లా ఒప్పుకున్నారండి? అంత ఈజీగా ఒప్పుకోరు కదా అమ్మాయిలు. అంటే వెన్ యూ ఫైండ్ ద రైట్ పర్సన్ ఇట్ హ్యాపెన్స్. మా అత్తయ్య మావయ్య చాలా సపోర్టివ్ అండి. క్రిష్ కంటే ఎక్కువ సపోర్టివ్ అసలు. ఓ మై గాడ్. వాళ్ళు ఫోన్ చేస్తూ ఉంటారు, ఏంటి వీడియో రావట్లేదు ఏంటమ్మా, పెట్టట్లేదు ఏంటమ్మా. మాస్టర్స్ ఒక సైడ్, హౌస్ వైఫ్, అక్కడ మెయిడ్స్ కూడా దొరకరు. ఇంట్లో పని మనమే చేసుకోవాలి, మళ్ళీ వీడియో షూట్ చేయాలి. ఎట్లా అండి ఇంత మేనేజింగ్ లైఫ్? మై హస్బెండ్ చాలా హెల్ప్ చేస్తారు. హీఈస్ దేర్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్. ఓకే, ఎమోషనల్ కానీ, లేదంటే నాకు ఇలా ప్రాబ్లం ఉంది, నేను ఇలా దిస్ ఇస్ వాట్ ఐఎమ్ గోయింగ్ త్రూ అంటే నేను అదే ఐ కీప్ మేకింగ్ ఫన్. హీస్ ద బెస్ట్ మోటివేషనల్ స్పీకర్. ఓ అసలు ఇట్లా మైండ్ అంతా మారిపోతుంది అన్నమాట. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వాదాన్. నేను మీ హోస్ట్ సుధిరెడ్డి. ఇవాళ నేను మీ ముందరికి ఒక సరికొత్త గెస్ట్ని తీసుకొచ్చా అండి. బేసిక్గా మీరు తన వీడియోస్ ఎప్పటి నుంచో చూస్తూనే ఉంటారు. అండ్ చాలా మంది ఫీమేల్కి తన వీడియోస్ అంటే బాగా నచ్చుతుంటాయి. ఎందుకంటే ఒక బ్యూటీ ప్రోడక్ట్స్ అయినా సరే, ఏదైనా సరే కాస్మెటిక్స్ విషయంలో ఎలా ఉండాలి, ఎలా టేక్ కేర్ చేయాలి, ప్రతి ఒక్కరు కూడా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బట్ మనకు తన స్టోరీలో అదొక్కటే మాత్రం తెలుస్తుంది. బట్ ఏంటి తన పర్సనల్ లైఫ్, ఎందుకు యుఎస్ వెళ్ళారు, మళ్ళీ కమ్బ్యాక్ ఎందుకు వచ్చారు, ప్రతి ఒక్కటి కూడా తను అడిగి తెలుసుకుందాం. ఇంతకీ తను ఎవరైనా మీరు ఎక్కువగా ఆలోచిస్తున్నారా? మన తెలుగింటి అమ్మాయిలాగా కనిపించే అనూహ్య గారు మన స్టూడియోలో ఉన్నారు. మరి తన జర్నీ మొత్తం ఇంటర్వ్యూలో క్లియర్ గా తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. అండ్ మీ జర్నీ నేను చాలా గమనిస్తున్నాను, కానీ ఎక్కువగా కాస్మెటిక్స్ కనిపిస్తున్నాయి. బట్ ఒక అమ్మాయిగా మీకంటూ ఒక లైఫ్ ఉంటుంది, మీరు ఒక ఎందుకు క్రియేటర్ అయ్యారు, చాలా విషయాలు అయితే నాకు ఉన్నాయి డౌట్స్. సో మీ హోమ్ టౌన్ ఎక్కడ? మాది ఖమ్మం. నేను పుట్టింది పెరిగింది అంతా ఖమ్మంలోనే. ఓకే, సో దట్స్ అ వెరీ స్మాల్ టౌన్. ఇప్పుడు కాదు, నేను పుట్టి రీసెంట్ గా ఒక 4 years బ్యాక్ వరకు దట్స్ అ వెరీ స్మాల్ టౌన్. అండ్ మా మదర్ గవర్నమెంట్ టీచర్. అందుకేనా మీరు అమెరికా దాకా వెళ్ళారు బాగా చదువుకొని? యా, అంటే 90% దానివల్లే అని చెప్పొచ్చు. ఓకే, నాన్న ఏం చేస్తారు? మా ఫాదర్ లేరు. యా, మామ్ ఇస్ అ సింగిల్ పేరెంట్. ఎగ్జాక్ట్లీ, నాకు క్వశ్చన్ ఉంది. లాస్ట్ వీడియోలో కూడా అమ్మ ఒక్కరే కనిపించారు. సో నా చిన్నప్పుడు ఫస్ట్ క్లాస్లోనే ఫాదర్ చనిపోయారు. అప్పటి నుంచి షీ హస్ బీన్ వెరీ స్ట్రాంగ్. నాకు ఒక అన్నయ్య నాకంటే 4 years పెద్ద. అన్నయ్య కూడా US లో సెటిల్డ్.
మరి అమ్మని ఎప్పుడు పట్టుకెళ్తున్నారు? ఆల్రెడీ తీసుకెళ్ళాము. లాస్ట్ సమ్మర్ కి యాక్చువల్లీ మమ్మీ యుఎస్ లో ఉన్నారు, ఈ సమ్మర్ కి నేను ఇండియా వచ్చాను. మరి ఇట్లాంటి వ్లాగ్స్ ఎందుకు చెప్పరు మాకు? అమ్మ వచ్చింది ఇదంతా ఉన్నాయి Shorts లో ఉంటాయి అప్పటికి ఎక్కువ. లేదు, అప్పటికి ఇంకా నాకు ఐ థింక్ 5,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఓకే, అప్పటికి అంత పాపులారిటీ ఏం రాలేదు ఇఫ్ ఐ మే సే. నో ప్రాబ్లం. యా, సో దాని తర్వాత ఒక 4-5 మంత్స్ తర్వాత, మమ్మీ వెళ్ళిపోయిన 4-5 మంత్స్ తర్వాత యాక్చువల్లీ వీడియోస్ అన్ని పుష్ అవ్వడము అట్లా స్టార్ట్ అయ్యాయి. బట్ అప్పుడు నేను బ్లాగ్స్ చేశాను, అందరం కలిసి కొన్ని ప్లేసెస్ కి వెళ్ళాము. చాలా మందికి నా సబ్స్క్రైబర్స్ కూడా తెలుసు అమ్మ యుఎస్ వచ్చిన వీడియో అనేది వాళ్ళకి చాలా ఫేవరెట్ వీడియో అన్నమాట. అంటే ఆ వార్మ్ వెల్కమ్ అదంతా. ఓకే, మరి మీరు ఇక్కడ నాన్న లేరన్నారు కదా ఫస్ట్ క్లాస్ నుంచే. మరి అమ్మ ఒక ఇండిపెండెంట్ ఉమెన్ గా, ఒక అబ్బాయి ఒక అమ్మాయి అంత ఈజీ టాస్క్ కాదు. మరి మిమ్మల్ని చదివించడానికి ఎంత కష్టపడ్డారు? సో మా మమ్మీ గవర్నమెంట్ టీచర్ అన్న మాటే గానీ చూడ్డానికి అందరూ ఏంటంటే ఓకే గవర్నమెంట్ జాబ్ ఉంది మీకేంటి మంత్లీ ఒక సాలరీ వస్తుంది అన్నవి నేను చిన్నప్పటి నుంచి వింటూనే పెరిగాను. ఈవెన్ టిల్ డేట్ నేను వింటాను అవి. బట్ దాని వెనకాల ఒక 2 పిల్లల్ని అండ్ దట్టు ఒక అమ్మాయిని రేస్ చేయడానికి ఎంత కష్టపడాలి అనేది మా మమ్మీకి తెలుసు. నేను చూసాను, నేను మా అన్నయ్య మేమిద్దరం చూసాము. సో డైలీ స్కూల్కి వెళ్ళే ముందు మార్నింగ్ 5 అయినా సరే లేచి ఎర్లీ మార్నింగ్ ఇద్దరికి టిఫిన్ కట్టి ఇద్దరిని రెడీ చేసి తను స్కూల్కి వెళ్ళి, ఎందుకంటే మా మమ్మీకి ఆ చదువు ఉంది కాబట్టి మేము ఈ రోజు ఈ సిచ్యువేషన్లో ఉన్నాం, ఈ పొజిషన్లో ఉన్నాం. ఆ చదువు లేకపోయి ఉంటే మేము అసలు ఐ డోంట్ ఈవెన్ నో ఏమయ్యేదో కూడా మాకు తెలియదు. ఆ జాబ్ ఉంది కాబట్టి మేము ఈ రోజు ఈ పొజిషన్లో ఉన్నాం. సో తనకు అది చాలా ఇంపార్టెంట్ అండ్ తనకి జాబ్ చేయడం కూడా ఇష్టం. సో అలా మార్నింగ్ అంతా స్కూల్కి వెళ్ళేవారు. ఈవినింగ్ స్పెషల్ క్లాస్ ఉంటే నన్ను బండెక్కించుకొని క్లాస్కి తీసుకెళ్ళి నన్ను అక్కడ కూర్చోబెట్టి నాకు లంచ్ డిన్నర్ కట్టి మరీ తీసుకెళ్లేవారు. సొంత జాగ్రత్తగా మిమ్మల్ని తీసుకొచ్చారు. నేను ఐఎమ్ వెరీ ప్రొటెక్టెడ్ కిడ్ అన్నమాట. ఇంట్లో చిన్నదాన్ని కదా, అందరికి ఫేవరెట్. ఐఎమ్ నాటీ ప్లస్ ఐఎమ్ ప్రొటెక్టెడ్ కిడ్ ఇంట్లో మొత్తం. అండ్ ఇంకోటి ఏంటంటే అండి, చాలా మందికి ఏంటంటే అబ్బాయిలు అమ్మాయితో కనెక్ట్ అవుతారు, అంటే అమ్మతో కనెక్ట్ అవుతారు. అమ్మాయిలకి తండ్రి ప్రేమ కంపల్సరీ కావాలి. మరి నాన్న లేని లోటుని ఎలా మీరు తీసుకున్నారు? మా మమ్మీ ఎప్పుడు మాకు ఆ ఫీలింగ్ రానివ్వలేదు అసలు. మమ్మీ రానివ్వదు కరెక్టే, బట్ మీరు స్కూల్కి వెళ్ళొచ్చు, కాలేజ్కి వెళ్ళొచ్చు. అవి నేను ఫేస్ చేశాను. అంటే చిన్నప్పుడు నాకు తెలియని ఏజ్ లో కాబట్టి ఐ ఈవెన్ సా ఎవ్రీథింగ్. నా కళ్ళ ముందే మొత్తం జరిగింది, నాకు గుర్తు కూడా ఉంది అంతా. నన్ను అందరూ ఏం అడుగుతారంటే నువ్వు చిన్నదాని కదా నీకు ఏం గుర్తుంది అని చెప్పి, బట్ ఐ రిమెంబర్ ఎవ్రీథింగ్. కానీ ఏంటంటే బాధ అనిపిస్తుంది, ఎందుకంటే అప్పుడు ఏం అనిపించేది కదా, చిన్నప్పుడు తెలియదు కాబట్టి. ఐ డోంట్ ఈవెన్ నో ఏం జరుగుతుందో. ఐ వాజ్ ఈవెన్ థింకింగ్ దట్ మా డాడీ నిద్రపోతున్నారు హాల్లో, వెళ్ళి నేను లేపాను అనమాట. ఎందుకు హాల్లో పడుకున్నావు, లెగు అని చెప్పి. మా డాడీ చనిపోయినప్పుడు స్కూల్ అంతా మొత్తం ఖమ్మం అంతా హాలిడే ఇచ్చారు, టీచర్స్ అందరూ ఇంటికి వచ్చారు. బికాజ్ మా మమ్మీ తెలుసు కాబట్టి అందరికి. ఐ వాజ్ సో స్కేర్డ్, నేను చాలా భయపడ్డా. ఎందుకంటే అమ్మో నేను స్కూల్కి వెళ్ళలేదు, టీచర్స్ అందరూ నన్ను కొట్టడానికి ఇంటికి వస్తున్నారు. బట్ వాళ్ళు వచ్చింది వేరే రీజన్కి. సో తర్వాత నుంచి ఏంటంటే టీచర్స్ అందరూ ఒక డిఫరెంట్ కేర్ కైండ్నెస్ చూపించడం స్టార్ట్ చేశారనమాట. అండ్ మా స్కూల్లో నేను ఏదైతే స్కూల్లో చదువుకున్నానో వాళ్ళందరూ నన్ను ఒక కూతురుని చూసుకునేవాళ్ళు. బట్ ఎప్పుడన్నా అనిపిస్తుంది నా ఫ్రెండ్స్ వాళ్ళ ఫాదర్స్ని చూసినా ఆర్ అంటే మా మామయ్య వాళ్ళని ఎవరిని చూసినా ఓకే నాకుంటే బాగుండేది కదా అని. దేర్ వర్ డేస్ ఈవెన్ నేను ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి. ఓకే నాకు లేరు అని. ఇప్పుడు అంటే పెద్దయ్యాక మా ఫ్రెండ్స్ని చూసి, లేదంటే నేను ఇప్పటికీ ఐ డోంట్ వాచ్ ఎనీ ఫాదర్ సెంటిమెంట్ మూవీస్. నేను ఏం చూడను, నేను తట్టుకోలేను అనమాట. అండ్ టు దట్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ అసలు ఏదన్నా బ్యాడ్ సీన్ ఏదైనా జరుగుతున్నా సరే నేను చూడను. అది అట్లా ఉండిపోయింది అనమాట నాతో. నాన్నగారి పేరు శ్రీనివాస్ గారు. ఎక్కడున్నా ఆయన బ్లెస్సింగ్స్ మీకు ఉంటాయి. మై ఫాదర్ మస్ట్ బి వెరీ ప్రౌడ్ ఇప్పుడు, ఎందుకంటే తనకి చాలా ఇష్టం ఇట్లా మంచిగా ఫాస్ట్ ఫార్వర్డ్ ఉండే అమ్మాయిలు, చాలా అల్లరి చేసి యాక్టివ్గా ఉండే వాళ్ళు అమ్మాయిలు చాలా ఇష్టం. నేనున్న 1 yearలో సారీ ఫస్ట్ క్లాస్ వరకు అని చెప్పా కదా, ఆ ఉన్న కొన్ని ఇయర్స్లో ఐ హ్యావ్ వెరీ గుడ్ మెమరీస్ విత్ హిమ్. యూట్యూబ్ లో ఉన్న మెమరీస్ లాగా మీ బ్రెయిన్ లో కూడా ఆయన గురించి ఎన్నో ఉన్నాయి. చాలా ఉన్నాయి. ఓకే, అండ్ మీరు మరి ఏం చదువుకున్నారు? నేను బీటెక్ చేశాను, ఇక్కడ ఖమ్మంలోనే చేశాను నేను బీటెక్. ఓకే, అండ్ దాని తర్వాత జాబ్ చేశాను నేను. జాబ్ బీటెక్ లో ఏ గ్రూప్ అండి? సిఎస్సి నా? ఎందుకంటే అందమైన అమ్మాయిలు సిఎస్సినే చేరుతారు.
అది నాకు తెలియదు కానీ అంటే అందం అదంతా నాకు ఓకే అప్పట్లో బట్ బేసిక్ తెలియదు. అమ్మాయిలు అంటే Yeah. సిఎస్సి ఎందుకు అంటే నేను చెప్తాను మీకు. నేను బీటెక్ చదువుదాం జాయిన్ అవుదాం అనుకునేటప్పుడు మా మమ్మీ అన్నయ్య ఇద్దరు ఈసీఏ చదవాలి, నువ్వు ఈసీ బ్రాంచ్ చదవాలని నేను అటు సైడ్ వెళ్ళానండి సిఎస్సి దగ్గరే కూర్చేంట కాదు. నా మైండ్ లో ఏంటంటే మనం కష్టపడకుండా చదివేస్తే అయిపోతుంది కదా. నాకు అందరూ చెప్పారనమాట సిఎస్సి అయితే ఈజీ, నువ్వేం చదవక్కర్లేదని. బట్ జాయిన్ అయ్యాక అర్థమైంది ఏదైనా ఒకటే, అంటే ఏరా అయితే ఏంటి కొట్టుకోవడానికి అన్నట్టు. అంటే మా చేతుల్లో రాళ్ళు కూడా లేవులేండి. సో అప్పుడు అర్థమైంది అనమాట అన్ని టఫే, బట్ పైకి చెప్పడానికి ఏదో సిఎస్సి అని చెప్తారు. ఆ రీజన్ కే అందరూ జాయిన్ అయ్యారు సిఎస్సిలో. ఓకే మరి మీరు అంటే లైక్ ఎడ్యుకేషన్ ఎలాంటి కిడ్ అంటే ఎక్సలెంటా ప్రోవా? ఐ వాజ్ నాట్ అ టాపర్, ఓకే కానీ 90% స్టూడెంట్. ఈ కుర్చీలు తీసేయండి వెళ్ళిపోదాం. ఏంటండి ఆన్సర్? ఐ వాజ్ నాట్ ఏ ప్రో బట్ 90%. ఎందుకు చెప్తున్నాను అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క మీనింగ్ ఉంటది కదా. అంటే మీ ప్రకారం టాపర్ అంటే ఏంటండి? 100కి 101 కాదులే. అంటే నేను ఆ 90 తెచ్చుకోవడానికి కూడా నేను చాలా కష్టపడేదాన్ని. కష్టపడితేనే కదండి ఎలానో చెప్తాను. చెప్పండి. నేనేం నోట్స్లు రాసేదాన్ని కాదు, స్లిప్పులా? మనకి అసలు స్లిప్పులు కూడా కాదు. Okay. ఇక్కడ మొత్తం ఓ మై నాకు గాడ్. టెక్స్ట్ బుక్ అంతా గుర్తుండేది. మా రోబో. మమ్మీ ఫుల్ స్ట్రిక్ట్ టీచర్ అన్నమాట. మా మదర్ ఓకే స్కూల్లో పిల్లలకి భయము, నాకు మా అన్నయ్యకి భయం. ఆ. మమ్మీ అంటే ఎగ్జామ్స్ వస్తున్నాయంటే మా అన్నయ్య బాగానే ఉండేవాడు, నేను గజగజ వణికేదాన్ని. ఎందుకంటే ఒక్క నోట్స్ కూడా ఉండేది కాదు నా దగ్గర. కానీ టెక్స్ట్ బుక్ ఇచ్చి నువ్వు ఒక క్వశ్చన్ అడుగు, నేను మొత్తం చెప్తాను నీకు అన్న కాన్ఫిడెన్స్ ఉండేది నాకు. అంటే మీరు చెప్పిందే బుక్ లో ఉందా లేకుంటే అది ఉండేది మీరు చెప్తున్నారా? ఉండేదే నేను చెప్తా. అంత నాలెడ్జ్ ఎట్లా అండి? అంటే మేబీ ఐ హ్యావ్ దట్ గ్రాస్పింగ్ పవర్ ఏమో. గ్రాస్పికల్ నాలెడ్జ్. చిన్నప్పటి నుంచి అది ఉంది అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నాకు చాలా కీన్ మెమరీ ఉంటుంది అనమాట. ఓకే ఎవరు ఏది చెప్పినా ఇప్పుడు మనం కలిసిన దగ్గర నుంచి ఇక్కడ జరిగింది వరకు ఎన్ని ఇయర్స్ తర్వాత అయినా నేను ఎగ్జాక్ట్ గా మీకు చెప్పగలను. వామ్మో, ఇవి అంటే ఎవరైనా సినిమా ఆర్టిస్ట్ చూస్తే డైలాగ్స్ మర్చిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు, మీరు ఇటు రండి అంటుంటారు. సో నాకు అది ఉంటది అనమాట. ఐ డోంట్ నో, మా ఇంట్లో వాళ్ళు కూడా అందరూ అంటూ ఉంటారు నీకు ఎట్లా గుర్తుంటాయి ఇవన్నీ అసలు అని చెప్పి. మేబీ ఐఎమ్ బ్లెస్డ్ విత్ ఇట్. యా, డాడీ బ్లెస్సింగ్స్. యా, అయి ఉండొచ్చు. ఓకే బట్ మమ్మీ బ్లెస్సింగ్స్ కూడా లేండి ఆంటీ, తిట్టకండి. మమ్మీ బ్లెస్సింగ్స్ లేకపోతే ఇక్కడ అదే నేను ట్యూషన్ చెప్పాను అరుస్తున్నారు అక్కడ. ఓకే 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 మరి అన్నయ్యని ఏమన్నారు అన్నారు? మరి అన్నయ్యకి ఏంటి అంత చనువు? లేదు, అన్నయ్య డిఫరెంట్ వే ఆఫ్ స్ట్రిక్ట్. మమ్మీ అబ్బాయి కదా, క్రికెట్కి వెళ్ళినా సరే మా ఇంట్లో కర్ఫ్యూ టైం ఉంటది. కర్ఫ్యూ? ఓ మై గాడ్. ఓకే ఇప్పటికీ నాకు ఉంటది కర్ఫ్యూ టైం. 6 అయితే నాకు ఫోన్ కాల్స్ వస్తూనే ఉంటాయి, అమ్మో ఎక్కడున్నావు అని చెప్పి. సో సేమ్ మా అన్నయ్య కూడా అంతే. ఓకే వెళ్ళేవాడు, వీడియో గేమ్స్ ఆడుకునేవాడు. క్రికెట్ అబ్బాయిలు తెలిసిందే కదా, క్రికెట్ అంటేనే అటాచ్మెంట్. అండ్ దట్టు ఫాదర్ లేకపోయేసరికి మా మదర్కి ఏంటంటే ఆ ఏజ్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి చాలా ఉండేది. సో మా మమ్మీ బండేసుకొని ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళిపోయేది, నేను వెనకాల వెళ్ళేదాన్ని. వెళ్ళి ఏం చేస్తున్నారు రండి అని చెప్పి అన్నయ్యని ఇంటికి తీసుకురావడము. లేదంటే అన్నయ్య ఇంటికి వచ్చాక మా మమ్మీ ఎప్పుడు కొట్టేది కాదు, కానీ మాకు భయం అట్లా. జస్ట్ కంటి చూపు చాలు, అర్థమైపోతుంది అనమాట. ఓకే సంథింగ్ ఇస్ రాంగ్, ఇవాళ మనకు ఉండబోతుంది అని చెప్పి. బట్ ఆ ప్రిన్సిపల్స్ అన్ని ఈ రోజు మీకు హ్యాపీనెస్ ఇచ్చాయిగా? యా, మా మమ్మీ అలా ఉండకపోయింటే, అంటే ఎక్కడ స్ట్రిక్ట్ గా ఉండాలి, ఎక్కడ లూజ్ గా ఉండాలి, ఫ్రీడమ్ ఇవ్వాలి అన్నది చాలా మంచిగా నేర్పించింది. లేకపోతే ఇప్పుడు మాకు తెలిసేది కాదు విలువ. ఎందుకంటే ఇప్పుడు థింగ్స్ అన్ని మాకు ఈజీగా వచ్చేసాయి అనుకోండి, వాల్యూ ఏముంటుంది తెలియదు కదా. వాల్యూ కష్టం ఉండాలి. మా ఇంట్లో చిన్నప్పటి నుంచి ఏది కొనాలన్నా, బికాస్ సింగిల్ సాలరీ మీద ఉండేవాళ్ళం కాబట్టి నీకు ఒక ప్రాపర్ రీజనింగ్ ఉండాలి దానికి. అండ్ ఏదో ఒకటి అకాడమిక్స్ లో యూ హ్యావ్ టు డూ సంథింగ్. ఈసారి ర్యాంక్ వచ్చినప్పుడు కానీ, లేదంటే ఈసారి ఎగ్జామ్స్ లో ఇఫ్ యూ పర్ఫార్మ్ వెల్ నీకు అది వస్తుంది. ఓకే, సో మీకు టార్గెట్స్ ఇస్తారమ్మా, సో వాటి కోసం బాగా చదివారు. నేను అంతేం చదివేదాన్ని కాదు. వద్దు ప్లీజ్, చెప్తున్నా కదా నేనేం చదివేదాన్ని కాదు. అండ్ ఐ హావ్ డన్ సో మెనీ థింగ్స్ అట్లా చదవకుండా. ఏం చేశారండి ఇట్లాంటివి? మాకు బాగా నచ్చుతాయి. చదవకుండా అంటేనే మా బ్రెయిన్ యాక్టివేట్. ఓకే, ఇప్పుడు మా స్కూల్ వాళ్ళు ఎవరైనా చూస్తే నన్ను అనుకుంటారు పైకి కనిపించడానికి సాఫ్ట్ గా కనిపిస్తుంది కానీ లోపల చాలా ఉందని చెప్పి. మాసా అల్లరి అనూహ్య గారు అల్లరి చేస్తారా? చాలా. ఐ వాస్ వెరీ నాటీ. ఓకే, అసలు మా మమ్మీ ఒక టైంలో అయితే తట్టుకోలేకపోయేది అల్లరి. అవునా? ఓకే, చాలా. ఇప్పుడు ఇట్లా అంటే మేబీ బికాస్ ఆఫ్ ఏజ్ ఇట్లా సాఫ్ట్ గా అయ్యాను కానీ, బట్ ఐ వాస్ అ వెరీ నాటీ కిడ్, అల్లరి పిల్ల అన్నమాట. ఓకే, మరి నాన్న లేరు, అమ్మని అన్ని చూసుకుంటున్నారు, బాగానే ఉంది. మరి రిలేటివ్ సపోర్ట్ ఎలా ఉండేది?
మాకు మా మదర్ సైడ్ చాలా సపోర్ట్ ఉండేదండి. ఓకే, అమ్మమ్మ తాతయ్య? చాలా. తాతయ్య లేరు, అంటే తాతయ్య కూడా డాడీ చనిపోయిన కొన్ని ఇయర్స్ కి చనిపోయారు. ఓకే. బట్ మా అమ్మమ్మ సైడ్ ఫ్యామిలీ ఎలా అంటే మాకు ఒక ప్రొటెక్షన్ లాగా, ఒక ఆర్మర్ ఉంటే ఎలా ఉంటుంది మన చుట్టూ, అలా ఉండేదన్నమాట. వాళ్ళు గనక ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వకపోతే మాకు అసలు బయట లోకం కూడా తెలిసేది కాదు. మాకు హాలిడేస్ అంటే మా పెద్దమ్మిల్లు, మామయ్య వాళ్ళ ఇల్లు, అమ్మమ్మ దగ్గరికి వెళ్ళాలి. మేము ఇంకెక్కడికి వెళ్ళే వాళ్ళం కాదు. సో బికాస్ ఆఫ్ అంటే మా ఫాదర్ డెత్ తర్వాత మేము ఇటు ఎక్కువ క్లోజ్ అయ్యాము. అంతే కదా, ఇప్పుడు ఏదన్నా లైఫ్లో ఒక సాడ్నెస్ వచ్చింది అంటే మనల్ని ఎవరు మంచిగా చూసుకుంటున్నారు అన్న దాన్ని బట్టే మనం వాళ్ళతో అటాచ్ అవుతాం. ఆ టైమ్స్ ఎక్కువ గుర్తుంటాయి. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ దట్ ఐ హ్యావ్ అ వెరీ నైస్ ఫ్యామిలీ, సపోర్టింగ్ ఫ్యామిలీ. ఓకే, చాలా అర్థం చేసుకుంటాం. మరి బీటెక్ లో ప్లేస్మెంట్ వచ్చింది ఏంటి? వచ్చిందండి. వచ్చింది. అంతా బాగా చదివే వాళ్ళకి వచ్చేది, ఎవరికి రాదు అది. అంటే ఐ మస్ట్ సే దట్ ఐఎమ్ నాట్ లక్కీ, కానీ నేను హార్డ్ వర్క్ చేసేదాన్ని, అదైతే నేను చెప్తా. హార్డ్ వర్క్ పేస్, అంతే కదా. మరి మీ ఫస్ట్ జాబ్ ఎక్కడ చేశారు? నేను అమెజాన్ లో చేశాను, ఇక్కడే హైదరాబాద్ లో. అమెజాన్ హైదరాబాద్? హైదరాబాద్ బాగా తెలుసా మీకైతే? ఏం తెలీదు. లిటరలీ జాయినింగ్ రోజు మమ్మీని పట్టుకొని ఏడ్చా నేను, వద్దు వెళ్ళొద్దు అని చెప్పి. అమ్మ ఏడ్చారా, మీరు ఏడ్చారా? ఏడ్చా. వద్దు వెళ్ళొద్దు అని ఎవరన్నారు? నేనే ఉండిపో హాస్టల్లో నాతో పాటు. నేను జాయినింగ్ రోజు మమ్మీ నాతో వచ్చింది అనమాట. సో నేనేంటంటే మనకేం తెలీదు, నేను అదే ఫస్ట్ టైం ఇంట్లోంచి బయటికి రావడం. అవునా? నాకు అప్పటిదాకా హాస్టల్ కానీ ఇదేం నాకు తెలీదు. చెప్పా కదా, ఐ వాజ్ వెరీ ప్రొటెక్టెడ్ కిడ్ అని చెప్పి. కానీ నాకు ఉండే ఫ్రీడమ్ ఉండేది. బట్ ఏంటంటే నాకు చిన్నప్పటి నుంచి నేను ఇప్పుడు జాబ్ చెయ్యకపోతే నేను ఇక్కడే ఉండిపోతానేమో, ఈ చిన్న టౌన్కి నేను అంకితం అయిపోతానేమో అన్న ఫీలింగ్ నాలో బాగా పడిపోయింది అనమాట. మా మమ్మీని చూశాక అంత ఇండిపెండెంట్గా ఉండడము, నేను కూడా అలా ఉండాలి. నేను అలా ఉండాలంటే నేను ఇక్కడ నుంచి బయటికి వెళ్ళాలి, ఇది నా కంఫర్ట్ జోన్. ఇది దాటి బయటికి వెళ్తే తప్పించి నాకు తెలియదు. అప్పుడు యాక్చువల్లీ అసలు మా మమ్మీకి కానీ అన్నయ్యకి ఎవరికి ఇష్టం లేదు నేను ఆ జాబ్ చేయడం కూడా. దే వర్ లైక్ చాలా తక్కువ ప్యాకేజ్ అది, స్టార్టింగ్ అంతే 2.5 ఎంతో ఉండేది. మాకు అది కూడా రాదులేండి స్టార్టింగ్ లో. సో అసలు ఇష్టం లేదు, నేనే గట్టిగా లేదు నేను వెళ్ళాల్సిందే. అండ్ దట్టు అప్పుడు అయిన ప్లేస్మెంట్స్లో 1200 మెంబర్స్ ఉంటే వాళ్ళలో 4 సెలెక్ట్ అయ్యారు, అందులో నేను ఒక్కదాన్నే అమ్మాయిని. అది పేపర్లో కూడా వచ్చింది, ఖమ్మం. మీకు చూసారా? సుధీర్ దగ్గర అన్ని ఉంటాయి. ఉన్నాయా? ఓ యా యా, దట్స్ ద పిక్చర్. మేమే సెలెక్ట్ అయ్యాము, మేమందరం బ్యాచ్మేట్స్ అన్నమాట. తెలుసు నేను తీసాను కానీ మీరు ఇంత తొందరగా చెప్తారు అనుకోలేదు. యా, మరి అంతవరకు ప్రొటెక్టెడ్ గా సేఫ్ జోన్ లో ఉన్న మీరు హైదరాబాద్ కు వచ్చాక ఇక్కడ సర్వైవ్ అవ్వడానికి ఎలా, అంటే ఈజీ అయిందా లేకుంటే హార్డ్ టాస్క్? ఇట్ వాజ్ నాట్ ఈజీ, బట్ నాకు లక్కీగా ఏంటంటే నాకు ఫ్రెండ్స్ చాలా మంచిగా దొరికారు. నా సర్కిల్ చాలా చిన్నది, ఉన్న ఒకళ్ళిద్దరు దర్ వెరీ గ్రేట్ అని చెప్పొచ్చు, చాలా సపోర్టింగ్. ఇప్పుడే మీరు కలిసారు వైష్ణవి, తను నాకు 8 years పైగా తెలుసు. 8 years మేమిద్దరం బ్యాచ్మేట్స్ యాక్చువల్లీ అమెజాన్ లో చేసేటప్పుడు. షీఈ్ మై వెరీ ఫస్ట్ ఫ్రెండ్. నాకు అప్పుడు అసలు మాట్లాడాలి, ఓకే వీళ్ళని పలకరించాలని కూడా తెలియదు. నన్ను చూసి సర్లే ఒక మూల కూర్చుంది, మనం వెళ్ళి పలకరిద్దామని చెప్పి వచ్చి మరీ మాట్లాడింది. వచ్చారు ఊరు నుంచి సరదాగా పలకరిద్దాం. ఈవెన్ ఇప్పటికీ జోక్లు వేస్తుంది నా మీద, సెయింగ్ దట్ నువ్వు అసలు వచ్చినప్పుడు ఎట్లున్నావు, ఇప్పుడు ఎలా మారిపోయావు అని చెప్పి. అదే లైఫ్ చేంజ్ అనేది. మరి అమెజాన్ లో లైఫ్ ఎలా ఉండేది? అమెజాన్ వాజ్ వెరీ గుడ్, చాలా గ్రేట్ ప్లేస్ టు వర్క్. నేను ఉన్నన్ని రోజులు ఎంజాయ్ చేసా ఫుల్ గా అసలు. చాలా బాగా వర్క్ చేసేవాళ్ళం, ఎంజాయ్ చేసేవాళ్ళం. అండ్ దట్టు అక్కడ ఎన్వైరన్మెంట్, వర్క్ ఎన్వైరన్మెంట్ చాలా బాగుండేది. ఎన్ని డేస్ పట్టింది మీరు అక్కడ ఫిట్ అవ్వడానికి? చాలా 3-4 months పట్టేది. ఏడ్చేదాన్ని. ఏడుస్తారా? ఆఫీస్ లో కూడా ఏడుస్తారా? ఆఫీస్ లో ఏడ్చేదాన్ని కాదు, అంటే మనకి కొత్త కదా, ఏం తెలీదు. ఇప్పుడు ఎవరన్నా వచ్చి మేనేజర్ ఏంటి ఇలా చేసావు అని అనగానే పట్టపట్టు అంటే మళ్ళీ వాళ్ళ ముందు ఏడ్చేదాన్ని కాదు. అంటే మళ్ళీ ఏడ్చాను అనుకో, ఓకే ఏడుస్తుంది ప్రతిదానికి అని అనుకుంటారని చెప్పి ఇదర్ ఐ యూస్ టు రన్ టు ద రెస్ట్ రూమ్, లేదంటే ఇంటికి వచ్చాక అది గుర్తు తెచ్చుకొని ఏడ్చేదాన్ని. సో దట్ ఆ ఎమోషన్ అంతా వదిలిపోతే రేపు ఫ్రెష్గా ఉండొచ్చు అని చెప్పి. మరి ఎన్ని ఇయర్స్ చేశారండి అమెజాన్ లో? ఐ థింక్ 9 months or 1 year అండి, అంతే. 1 year. బేసిక్ గా నాకు కాగ్నిజెంట్ లో ఆఫర్ లెటర్ వచ్చింది, ఐడి కార్డ్ తీసుకొని ఫోటో పెట్టారుగా. దానికోసం వెయిట్ చేస్తూ నేను ఇందులో జాయిన్ అయ్యా.
ఓకే. అది వచ్చేలోపు చెయ్యొచ్చులే అని చెప్పి, ఖాళీగా ఉండడం ఎందుకు అని చెప్పి. సో ఐ వాంటెడ్ టు బీ సో ఇండిపెండెంట్. బీటెక్ అయిపోయింది, నేను ఇంకా మమ్మీ దగ్గర నుంచి డబ్బులు తీసుకోకూడదు. సో అందుకని అమెజాన్లో జాయిన్ అయ్యాను. కాగ్నిజెంట్ జాయిన్ అయ్యాక మై లైఫ్ కొంచెం అటు ఇటు అయింది. కొత్త కంపెనీ, చెన్నై వెళ్ళా, బెంగళూరు వెళ్ళా. మా ఇంట్లో వాళ్ళు నేను అమెజాన్లో జాయిన్ అయ్యేటప్పుడు వాళ్ళకి నేను తెలుసు కదా నేనేంటో, ఫస్ట్ డే వెనక్కి తిరిగి వచ్చేస్తుంది, ఇది చేయలేదు అసలు. అందరు గట్టిగా ఫిక్స్ అయ్యారు. వెళ్ళేటప్పుడే చెప్పారు, నువ్వేం టెన్షన్ పడకు, నీకు ఒకవేళ నచ్చకపోతే నువ్వు వచ్చేసాయి, బస్ ఆ టైంకి ఉంది, బుక్ చేసుకో. అందరూ, మా మామయ్య అందరు, మా మమ్మీ అందరు చెప్పి పంపించారు. బట్ సర్ప్రైజింగ్లీ వాళ్ళకే సర్ప్రైజ్ ఇస్తూ నేను ఒక 1 yearలో, విత్ ఇన్ 1 year స్పాన్లో మొత్తం హైదరాబాద్, చెన్నై, బెంగళూరు అన్ని కవర్ చేశాను. అనుతో ఈజీ కాదు. అంటే మీరు అనుకున్నారు లైఫ్ లో ఇండిపెండెంట్ గా బ్రతకాలని. మరి ఫస్ట్ టైం మీ శాలరీ మీకు వచ్చి ఆ మంత్ ఎక్స్పెన్సెస్ అన్ని మీరు బేర్ చేసుకుంటున్నప్పుడు యాజ్ ఇండిపెండెంట్ ఉమెన్ గా ఏంటి మీ ఫీలింగ్? నా ఫీలింగ్ ఎలా ఉండిందో చెప్తా. జల్సరాయిడ్ టైప్స్ ఉండేది అన్నప్పుడు, ఫస్ట్ శాలరీ కదా, ఎవరికైనా కొత్త. అంటే మన ఎర్నింగ్స్ వచ్చాయి, మనం కష్టపడి చేసిన దానికని. నా ఫ్రెండ్ నేను, వైష్ణవి నేను, ఇక్కడే హైదరాబాద్ లో మ్యాక్స్ స్టోర్ కి వెళ్ళి ఇద్దరం కలిపి ఒక 11,000 12,000 బిల్ చేసి బయటకు వచ్చాం ఇద్దరం. సో తర్వాత నుంచి మీరు అన్నట్టు యాక్చువల్ లైఫ్ అంటే ఏంటో కనిపించడం స్టార్ట్ అయింది అనమాట. మనీ మేనేజ్ చేసుకోవాలి మనము, హాస్టల్ ఫీ కట్టాలి. నేను లక్కీగా నాకేంటంటే ఇంటికి నేను మెయింటెనెన్స్ అదేమి ఇచ్చేది లేదు. అంటే పేరెంట్స్కి ఇవ్వడము, ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఆ ఆస్పెక్ట్లో. నాకేమి ఫినాన్షియల్ బర్డెన్స్ ఏం లేవు, నా మీదకి ఎప్పుడు రానివ్వలేదు మా ఫ్యామిలీ. సో ఉన్న దాంట్లో నేను హ్యాపీగా ఉండేదాన్ని. ఫీజు అదంతా పోయినా మనం ఏదో ఖర్చు పెట్టుకొని కొంచెం మమ్మీకి వేసేదాన్ని, సేవ్ చేయని చెప్పి. బట్ అది కూడా ఏంటంటే నేను సేవ్ చేయమని వేయడమే, మమ్మీ ఏం నన్ను అడిగేది కూడా కాదు. ఓకే. సో తర్వాత యాక్చువల్ అంటే హైదరాబాద్లో ఉన్నప్పుడు ఏం అనిపించలేదు, బెంగళూరు, చెన్నై వెళ్ళాక అర్థమైంది బాగా. కొంచెం డిఫరెంట్ జోన్స్ కదా, తెలుగు ఉండదు, కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా ఎక్కువ కదా అక్కడ. అది కూడా కరెక్ట్. సో అప్పుడు చాలా ఇబ్బంది అయ్యేది. మరి మా అను యుఎస్ వెళ్ళడానికి రీజన్? మ్యారేజ్. అబ్బా, పెళ్లికి ఎట్లా ఒప్పుకున్నారండి? అంత ఈజీగా ఒప్పుకోరు కదా అమ్మాయిలు. అంటే వెన్ యూ ఫైండ్ ద రైట్ పర్సన్ ఇట్ హ్యాపెన్స్. ఓకే. ఆ రైట్ గే అని మీకు ఎలా అనిపించింది? మెంటాలిటీ. మేమిద్దరం అసలు కలుసుకోలేదు కూడా. ఇది లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్? అరేంజ్డ్ అండి. అంటే మళ్ళీ అడుగుతున్నా, నేను అది మీకు రాసి, మీ సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు లవ్ అని చెప్పు. ఓకే చెప్తా. అయితే ఏమంటారు, లవ్ ఆఫ్టర్ మ్యారేజ్. మీకోసం లవ్ అని యాడ్ చేశారు అంతే. అది లేకపోతే యూ కాంట్ సర్వైవ్ కదా మ్యారేజ్ లో. మీకు కూడా తెలుసు చాలా క్లియర్. అమ్మో వద్దులేండి, నా సీట్ కి బాంబు ఎత్తున్నారు. మరి చెప్పండి, అంటే లైక్ మ్యారేజ్ టైంలో సో ఏంటి డిస్కషన్? అంటే యుఎస్ వెళ్ళిపోవాలి, మొత్తం ఫ్యామిలీకి బాగా అటాచ్మెంట్ ఉంది మీ మీద. మరి ఎలా యాక్సెప్ట్ చేశారు, ఎలా ఫ్లై చేశారు? అంటే మ్యాచ్ వచ్చినప్పుడు నేను అసలు చాలా ఐ వాస్ వెరీ అడమెంట్, యుఎస్ మ్యాచెస్ నాకు వద్దు, నేను వెళ్ళను. ఎందుకంటే అన్నయ్య ఆల్రెడీ యుఎస్ లో ఉన్నాడు. నేను ఎవరు, అన్నయ్య 2017లో వెళ్ళాడు. ఏం చేస్తారండి ఆయన? సాఫ్ట్వేర్ మేనేజర్ అన్నయ్య. ఓకే. అక్కడ కంపెనీలో. సో మా అన్నయ్య ఏంటంటే ఎప్పటికైనా నువ్వు కూడా ఇటు వచ్చేయాలి, మనం మమ్మీని తీసుకొచ్చేద్దాం అని చెప్పి. బట్ నేను మమ్మీకి ఇక్కడ లైఫ్ అంతా ఎస్టాబ్లిష్ అయ్యి ఉంది, మన కోసం తన్ని తీసుకెళ్లడం రైట్ కాదని చెప్పి నేను ఇక్కడ ఉంటాను, నేను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాను, బాగుంది నాకు లైఫ్. నేనేంటంటే ఉన్నదాంతో సరిపెట్టుకుపోయే మెంటాలిటీ అనమాట. మనకేం ఎక్కువ అవసరం లేదు, నాకు ఇంత వస్తుందా, నాకు హ్యాపీగా ప్లేట్లో ఫుడ్ ఉండి పైన ఒక రూఫ్ ఉంటే నేను సేఫ్, నాకేం అక్కర్లేదు. సో చెప్పాను. బట్ ఇంట్లో అందరూ ఏంటంటే యుఎస్ మ్యాచెస్ వస్తున్నాయి బికాజ్ నచ్చుతున్నావు నువ్వు అని చెప్పి. సాఫ్ట్వేర్ కూడా. యా, క్రిష్కి ఎప్పుడైతే మై హస్బెండ్ నేమ్ ఇస్ క్రిష్ మీరు పిలిచేది క్రిష్ అంటే మా ఆడియన్స్ కూడా అలా పిలిచొచ్చా? అందరూ అలానే పిలుస్తారు యాక్చువల్లీ. ఓకే. వాళ్ళందరికీ తెలుసు క్రిష్ అనే పర్సన్ చాలా ఫెమిలియర్, కనిపించారు కానీ కనిపించని క్రిష్ మా సూపర్ హీరో. చెప్పండి. సో ఎప్పుడైతే మ్యాచ్ వచ్చిందో నేను అసలు వద్దని చెప్పాను యుఎస్ అని చెప్పి. దెన్ మా మమ్మీ కూర్చోబెట్టి, లేదు నువ్వు తప్ప ఆలోచిస్తున్నావు. మా ఫ్యామిలీలో ఏంటంటే ఏదన్నా తప్పు చేస్తున్నావు అంటే డైరెక్ట్ ఫేస్ మీద చెప్తారు, దిస్ ఇస్ రాంగ్, నువ్వు యు ఆర్ నాట్ ఆన్ ద రైట్ ట్రాక్ చెప్తారు డైరెక్ట్ గా. వినడం అనేది మన మీద డిపెండ్ అయి ఉంటుంది. బట్ నేనేంటంటే మై మైండ్ ఇస్ ట్రైన్డ్ లైక్ దట్ చిన్నప్పటి నుంచి. మన ఇంట్లో చెప్తారు,
మన కోసమే కదా చెప్పేది, ఓకే సో నేను వింటా. అలాంటి స్టార్ట్ అయిందంటే ఓకే ఈ రోజు మనకి చెప్పేది ఏదో మంచిదే Yeah. ఉన్నట్లుంది. సో మా మమ్మీ చెప్పింది చూడు ఒకసారి మాట్లాడు, నీకు నచ్చితే అప్పుడు ఆలోచిద్దాము, దర్ ఇస్ నో ఫోర్స్. సో వెన్ ఐ స్పోక్ టు హిమ్, నేను ఒకటే చెప్పా, మేమిద్దరం వి ఎంటర్డ్ ఇన్ టు దట్ కాన్వర్సేషన్ విత్ జీరో ఎక్స్పెక్టేషన్స్. ఓకే ఈ రోజుల్లో ఐ డోంట్ థింక్ దట్ ఈస్ హ్యాపీ. అవును. సో ఒకటే క్వశ్చన్ అడిగా, నాకు ఫ్యామిలీ ఉంది, మా మదర్ నా మీద డిపెండెంట్, నేను చూసుకోవాలి. ఎలా అంటే హీ వాజ్ లైక్, నాకు ఫ్యామిలీ ఉంది, ఐ అండర్స్టాండ్ వాట్ యు ఆర్ ట్రైంగ్ టు టెల్. ఏముంది, ఒక ఫ్లైట్ బుక్ చేస్తే ఇక్కడికి వస్తారు, నువ్వేం టెన్షన్ పడొద్దు. ఆ కాన్ఫిడెన్స్ అనేది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్లీ, ఓకే అలా అంత అష్యూరెన్స్ వస్తుంది అని చెప్పి. సో దట్ ఈస్ వాట్ మేడ్ మీ ఫీల్ లైక్ ఓకే, మా ఇద్దరి ఐడియాలజీస్ కానీ ప్రియారిటీస్ కానీ సేమ్ అని చెప్పి నాకు అప్పుడు అర్థమైంది. ఓకే, మరి మీ కృష్ణ ఎందుకండి మాకు పరిచయం చేయరు, దిష్టి తగులుతుందా? అలానే అనుకోండి, ఓకే, నేనే జాగ్రత్తగా ఉంచుదాం అనుకుంటున్నాను. ఎన్ని రోజులు దాపెడతారు? ఫర్ లైఫ్ టైం. లైఫ్ టైం. యా, పాపం అంటే మీ సబ్స్క్రైబర్స్ కూడా అనుగారు మీ హస్బెండ్ ని చూపించండి అంటారు కదా. హీస్ వెరీ ఇంట్రోవర్ట్ అండి, అస్సలు కెమెరా ముందుకు రా, సరదాగా అలా ఒక ఫిల్టర్ వేయచ్చుగా ఫోటో. అలా కూడా హీస్ నాట్ కంఫర్టబుల్. ఓకే, సో నేనేంటంటే మా హస్బెండ్ అనే కాదు, అంటే తన నుంచి నేర్చుకున్నాను ఇది. ఈ మధ్య ఏంటంటే అందరం వీడియోస్ చేస్తాము, వీడియోస్ చేసేటప్పుడు వీ డోంట్ ఆస్క్ ఫర్ కన్సెంట్. మీకు ఓకేనా, కంఫర్టబులా కాదా అని అడగము. అసలు అలాంటి ఒక ఆస్పెక్ట్ ఉంటుందని కూడా తను చెప్పాక నాకు అర్థమైంది. నాట్ ఎవ్రీ వన్ విల్ బి కంఫర్టబుల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా. యూ షుడ్ నాట్ డూ దట్. నువ్వు ఫోర్స్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టి చెయ్యకూడదు అని చెప్పి నాకు హీ ఎక్స్ప్లెయిన్డ్. ఎందుకంటే నేను అడిగాను అనమాట, ఏంటి వీడియోస్లోకి అందరూ వస్తారు కదా, ఎందుకు మీరు ఇష్టపడరు అని చెప్పి వెన్ ఐ ఆస్క్డ్ హిమ్, హీ టోల్డ్ మీ, అందరూ కంఫర్టబుల్ ఉండరు, నాకు రాకూడదని ఏం లేదు, కానీ నాకు నచ్చదు, బట్ వాట్ ఎవర్ యూ డూ ఐఎమ్ హియర్ టు సపోర్ట్ యూ. ఓకే, తను జస్ట్ కెమెరా ముందుకు రారన్న మాటే తప్ప రికార్డ్ చేస్తారా ఇప్పుడు? మొత్తం ఎవ్రీథింగ్ హీ డస్, ఎవ్రీథింగ్ అండర్ మై కంట్రోల్. యా, లైటింగ్ దగ్గర నుంచి కెమెరా మైక్ సెటప్ నుంచి. వద్దు చెప్పొద్దు అంటున్నారు. నేను ఐఎమ్ వెరీ డమ్ వెన్ ఇట్ కమ్స్ టు టెక్నాలజీ అండ్ ఆల్ దట్ స్టఫ్. తను పర్ఫెక్ట్ చూసుకుంటారు. నేనే పర్ఫెక్షనిస్ట్ అంటే నాకంటే పర్ఫెక్షనిస్ట్. ఒక షార్ట్ సరిగ్గా రాకపోతే అది వచ్చేదాకా తీయాల్సిందే. అసలు నేనన్నా ఓపిక అయిపోయి వద్దులే వెళ్ళిపోదామంట, కానీ లేదు, డైరెక్టర్ క్రిష్, యు ఆర్ డూయింగ్ దిస్, నీకు ఇష్టము, యూ బెటర్ డూ ఇట్ రైట్, అంతే. ఓకే, మరి మ్యారేజ్ లైఫ్ స్టార్ట్ అయ్యాక అక్కడికి వెళ్ళారు, మరి అనుకున్నట్లుగానే పీస్ ఉండేనా? అంటే లైక్ కొన్నిసార్లు ఏంటంటే కొత్త లోకానికి వెళ్ళిపోతాము, కొత్త వాతావరణం కదా, మరి అడ్జస్ట్ అవడానికి టైం పట్టిందా? చాలా. ఎన్ని ఇయర్స్ పట్టిందండి? ఇప్పటికి నేను వెళ్ళి 2 years అవుతుంది. రైట్ ఆఫ్టర్ మై మ్యారేజ్ వి ఫ్లూ. 1 year పట్టింది. 1 year కి అమెరికా అలవాటు అయింది. న్యూ మ్యారేజ్ అంటే అప్పుడే న్యూలీ మ్యారీడ్. అవును, కొత్త ప్లేస్, మనం పుట్టి పెరిగింది కూడా కాదు. అవును, ఒక్కళ్ళు ఉండరు మాట్లాడడానికి, ఎప్పుడు చూడు పనులు చేసుకుంటే మన ఇద్దరం తప్పించి ఎవరు ఉండరు. సో వెళ్ళేటప్పుడు నాకేం ఫీలింగ్ లేదు, బికాస్ నాకు ఇంకా అది కిక్కిన్ అవ్వలేదు. నేను ఇంకా మ్యారేజ్ దగ్గరే స్టక్. ఈవెన్ నేను వెళ్ళేటప్పుడు కూడా ఏడవలేదు ఎయిర్పోర్ట్ లో. మా వాళ్ళందరూ ఏడుస్తున్నారు కానీ నేను ఏడవలేదు. వన్ రీజన్ ఇస్, నేను ఏడిస్తే వాళ్ళందరూ ఏడుస్తారు. వాళ్ళ కోసం కంట్రోల్ చేసుకున్నారు చాలా. సెకండ్ రీజన్ ఇస్, నాకు ఇంకా అంత ఇదిగా కిక్కిన్ అవ్వలేదు. ఏం జరుగుతుంది అనేది అర్థం కావట్లేదు. ఏడుపు వస్తుంది కానీ రియాలిటీ చెక్ అనేది నాకు ఇంకా రాలేదు. నేను ఏంటంటే నార్మల్ గా ఉంటాను. ఇప్పుడు ఏదైనా కొత్తది అయినా సరే మీకు కనిపించేదానికి నేను చాలా నార్మల్ గా అట్లా కనిపిస్తా, బట్ తర్వాత అది ప్రాసెస్ చేసుకొని నాకు అది గుర్తొచ్చాక అప్పుడు ఇట్ విల్ హిట్ మీ. అప్పుడు ఓకే మనం ఇట్లా ఫీల్ అయ్యాము, అట్లా ఫీల్ అయ్యాము అని చెప్పి. సో అలా ఫ్లైట్ ఎక్కాము. ఎక్కాక ఒక 10 hours into the flight journey స్టార్ట్ అయ్యాయి. ఐఎమ్ వెరీ ఎమోషనల్. ఊరికే వచ్చేస్తుంది ఇట్లా ఏడుపు. మా మమ్మీ అంటూ ఉంటది కానీ ఏడవద్దు, అసలు ఆడపిల్లలు ఏడవకూడదు అని చెప్పి, బట్ నాకు అది అలా బయటకు వచ్చేస్తేనే ఫ్రీ అవుతా. సో అలా ఫ్లైట్ లో ఏడ్చా. తర్వాత కూడా చాలా అడ్జస్ట్ అవ్వడానికి చాలా టైం పట్టింది. ఏ కైండ్ ఆఫ్ మోరల్ సపోర్ట్ బాగా ఇస్తారు మీ హస్బెండ్? మోరల్ సపోర్ట్ అంటే హీఈస్ దేర్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్. ఓకే, ఎమోషనల్ కానీ లేదంటే నాకు ఇలా ప్రాబ్లం ఉంది, నేను ఇలా దిస్ ఇస్ వాట్ ఐఎమ్ గోయింగ్ త్రూ అంటే నేను అదే ఐ కీప్ మేకింగ్ ఫన్. హీస్ ద బెస్ట్ మోటివేషనల్ స్పీకర్. అసలు ఇట్లా మైండ్ అంతా మారిపోతుంది అనమాట. ఓకే, అంత స్పేస్ మీకు ఉంది అక్కడ. చాలా. అందుకే నేను అంత అంటే 1 year అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా తొందరనే చెప్పుకోవాలి. ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళు ఇంకా చాలా మంది దే ఆర్ స్టిల్ ట్రైయింగ్ టు అడ్జస్ట్, ఏం జరుగుతుంది అని ప్రాసెస్ చేసుకోవడానికి. మేబీ బికాస్ హీస్ దేర్, నాకు ఆ సపోర్ట్ ఉంది కాబట్టి నేను ఇంత తొందరగా
యా ఓకే, చాలా. మరి అంతా సెట్ అయిపోయింది, కానీ మీ లైఫ్లో మీరు యూట్యూబ్లోకి రావాలి, ఇట్లా వీడియోస్ చేయాలి, మీకున్న క్రియేటివిటీని ప్రొజెక్ట్ చేయాలని ఎందుకు అనుకున్నారు? అంటే అప్పుడు వెన్ ఐ స్టార్టెడ్ నాకు అసలు ఏం తెలియదండి. నాకు ఈ యూట్యూబ్ అనే ఐడియా ఇచ్చింది కూడా మా అన్నయ్య. అన్నయ్య? యా. మీరు అంటే సెన్సిటివ్ కిడ్ కదా, అన్నయ్య ఎందుకు ఐడియా ఇచ్చారు? లేదు, సెన్సిటివ్ అంటే నేను ఏంటంటే చిన్నప్పుడు ఫుల్ ఎక్స్ట్రోవర్ట్ అనమాట. ఓకే. లోడా వాగుతూనే ఉండేదాన్ని. ఇంట్లో అందరిలోకి నేనే అనమాట ఫుల్ వాగేది. సో ఏంటంటే మా అన్నయ్య నాకు చిన్నప్పటి నుంచి ఇట్లా బ్యూటీ ఇదంతా చాలా ఇంట్రెస్ట్. ఓకే, అంటే ఫీమేల్ అన్నాక ఇంట్రెస్ట్ వస్తాయిలేండి. అందరి మీద ఫేస్ ప్యాక్స్ వేసేసేదాన్ని. ఎవరు కనిపిస్తే వాళ్ళు నాకు ఇంకా బలి అనుకోండి. బొమ్మరిల్లులో ఆమె ఉంటది కదా, సిద్ధార్థ చెల్లెలు, వచ్చావా మేకప్ ఎత్తా అని. సేమ్ అదే సీన్. ఒక రోజు అలానే ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాడు అనమాట, కొన్ని రోజులు ఉందామని. దెన్ ఇట్లా ఫేస్ ప్యాక్ కావాలి, నేను ట్యాన్ అయిపోయాను అని అడిగితే ఏదో ఫేస్ ప్యాక్ వేసి ఇచ్చా. హీ రియలీ లైక్డ్ ఇట్. ఓకే. అదేంటంటే శనగపిండి, పసుపు, కొంచెం కర్డ్ వేసి ఇచ్చా. చాలా నచ్చింది. అప్పుడు దెన్ హీ వాస్ లైక్ చాలా మంచి రిజల్ట్ వచ్చింది, నువ్వు ఎందుకు యూట్యూబ్లో వీడియోస్ చేయకూడదు అని. అన్నయ్య? మనకు అసలు అప్పుడు యూట్యూబ్ అంటే ఏంటో కూడా తెలియదు. ఐ వాజ్ లివింగ్ అండర్ అ రాక్. అప్పుడు చెప్పాక ఎవ్రీడే నైట్ ఎగ్జామ్స్ ఉన్నా సరే 1 నుంచి 3 వరకు నా యూట్యూబ్ టైం అనమాట అది. వీడియోస్ అన్ని చూసేదాన్ని, అందరు ఎలా చేస్తున్నారు, అసలు ఎలాంటి కంటెంట్ చేయాలి మనము అని చెప్పి చాలా చూసేదాన్ని. నాకు అప్పుడు అసలు యూట్యూబ్ అనే వరల్డ్ ని పరిచయం చేసింది మా అన్నయ్య. అదైతే యూట్యూబ్ అనే ఓషన్ లోకి వచ్చారు. వన్ ఫైన్ డే మా మమ్మీ ఇంట్లో లేదనమాట, ఫ్రెండ్షిప్ డే రోజు. ఫ్రెండ్షిప్ డే ఎక్కడికో వెళ్ళింది ఊరు, నేను ఒక్కదాన్నే ఉన్నా ఇంట్లో. సో యూట్యూబ్ వీడియో, ఒక ఫస్ట్ వీడియో, ఇప్పుడు చాలా క్రింజిగా ఉంటుంది, ప్లీజ్ డోంట్ వాచ్ ఇట్, ఎవ్వరు చూడొద్దు, ఓల్డెస్ట్ అని కొట్టండి వస్తుంది, ఎవ్వరు చూడొద్దు, ఐ ప్లీజ్ రిక్వెస్ట్. సో ఏంటంటే నేను ఇంకా ఫ్రెండ్స్ని చేసుకోవాలనుకుంటున్నాను, సో యూ కెన్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అని ఏదో చెప్పా అప్పుడు. దాని తర్వాత మై సెకండ్ వీడియో కోకోనట్ ఆయిల్ సంథింగ్ ఒక వీడియో. ఓకే. ఆ వీడియో చేశాక కాలేజ్లో నన్ను ఆడుకున్నారు, నా పేరు ఇంకా కోకోనట్ ఆయిల్ అయిపోయింది. అస్సలు ఇంకా అప్పుడు తెలియదు కదా, కొత్త. అవును. మొత్తం ఛానల్ అంతా ప్రైవేట్ చేసేసి మనకు వద్దురా. ఎడిటింగ్ కూడా లేదా, డైరెక్ట్ అప్లోడ్? ఎడిటింగ్ చేసేదాన్ని, చేసేవాళ్ళు. అంటే ఫోన్ యూట్యూబ్ యాప్ లోనే మనం ఎడిట్ చేయొచ్చు కదా అప్లోడ్ చేసేటప్పుడు, అదే అనమాట నాకు తెలిసిన ఎడిటింగ్. అంటే బిగినర్స్. అండ్ అప్పుడే యూట్యూబ్ అందరికీ తెలుస్తుంది కూడా, సో అందరికీ కొత్త, ఏదో చేస్తుందని నవ్వేవారు అందరూ. సో అలా ఏడిపిస్తుంటే వదిలేసా అనమాట. ఇంకా మా అన్నయ్యకి ఒక రోజు ఫోన్ చేసినప్పుడు చెప్పా, ఇట్లా ఎందుకు చేయట్లేదు వీడియోస్ అంటే, ఇట్లా నవ్వుతున్నారు అందరూ అంటే, హీ టోల్డ్ మీ వన్ థింగ్, నేను ఇప్పటికీ అది నాతో ట్రావెల్ చేస్తున్నా సరే అది నాతో ఉంటుంది. సోషల్ మీడియాలో ఉంటే యూ షుడ్ హ్యావ్ థిక్ స్కిన్. నీకు ఆ స్కిన్ లేకపోతే నువ్వు సర్వైవ్ అవ్వలేవు. ఒకవేళ నువ్వు తట్టుకోలేకపోతున్నావా, వద్దు, క్లోజ్ చేసేసుకో మొత్తం. నీకు ఇష్టం ఉండి ఇఫ్ యూఆర్ డూయింగ్ ఇట్, యూ షుడ్ హ్యావ్ దట్ థిక్ స్కిన్. సో తర్వాత ఇంకా అప్పటికి ఇంకా ధైర్యం సరిపోలేదు, ఒక 4-5 వీడియోస్ చేశాక ఆపేశాను. తర్వాత జాబ్ వచ్చింది, మళ్ళీ ప్లేసెస్ మారడము, హాస్టల్లో ఉండేదాన్ని. నాకు ఎప్పుడు మైండ్లో ఉండేది నేను వీడియోస్ చెయ్యట్లేదు అని చాలా గిల్టీగా ఫీల్ అయ్యేదాన్ని. చాలా ఉండేదన్నమాట వీడియోస్ చెయ్యాలి అని చెప్పి, బట్ ఐ కుడెంట్ డూ ఇట్ బికాస్ ఆఫ్ ద సిచ్యువేషన్స్ అండ్ సరౌండింగ్స్ ఐ మీన్. సో అందుకని ఇంకా ఐ యూస్ టు వెయిట్, నాకు ఎప్పుడు టైం వస్తుంది వీడియోస్ చేయడానికి అని చెప్పి. అండ్ కోవిడ్ ఇస్ లైక్ బ్లెస్సింగ్ నాకు, చాలా మందికి. యా, అంటే క్రియేటర్స్ కి బ్లెస్సింగ్ కోవిడ్. వర్క్ ఫ్రమ్ హోమ్ నాకు. నేను మార్నింగ్ 6:30 to 3:30 చేసేదాన్ని జాబ్. 6:30కి లాగిన్ చేసి వర్క్ అంతా 8:30 కల్లా ఫినిష్ చేసి 8:30 to ఆఫ్టర్నూన్ 3:30 షూట్ చేసేదాన్ని వీడియోస్. ఓకే. ఒక రోజు ప్లాన్ చేసుకుంటే ఒక రోజు షూట్ చేయాలి, ఒక రోజు ఎడిట్ చేయాలి, పక్కా స్కెడ్యూల్ ఉంటుంది. ఐఎమ్ వెరీ ఆర్గనైజ్డ్, చాలా. అది లేకపోతే అసలు సర్వైవ్ అవ్వలేను నేనైతే. ఓకే. సో వీడియోస్ చేసేదాన్ని, మా ఆఫీస్ వాళ్ళకి కూడా తెలియదు ఇది. సార్ గుర్తుపెట్టుకోండి సార్, నెక్స్ట్ కంపెనీ వాళ్ళు ఎవరికి తెలీదు. ఓకే. అంటే ఇంకా నాకు నచ్చింది చేయాలంటే నేను ఐ హ్యావ్ టు డూ సంథింగ్. మనకంటూ ఒక షెడ్యూల్ ఉండాలి. అండ్ నాకు 9 to 5 నాకు సెట్ అవ్వదని నాకు ఎప్పుడో అర్థమైపోయింది జాయిన్ అయిన వెంటనే. నాకు ఏదో ఒకటి సైడ్ ఉండాలి. దిస్ ఇస్ మై ప్రొఫెషన్, దిస్ ఇస్ గివింగ్ మీ మనీ, బట్ దిస్ ఇస్ నాట్ గివింగ్ మీ సాటిస్ఫాక్షన్ అండ్ హ్యాపీనెస్. ఓకే. ఇప్పుడు బెడ్ మీద పడుకుంటే నైట్, అరే ఈరోజు వర్క్ మనం బాగా చేసాము, హ్యాపీగా ఉన్నాను, నేను సాటిస్ఫైడ్ ఉన్నా అనే ఫీలింగ్ వచ్చేది కాదు నాకు. ఓకే. అది రావాలంటే ఏం చేయాలి, ఇది ట్రై చేద్దాము, మీకు ఇష్టం ఉన్న వర్క్ చేద్దాము.
ఓకే వస్తే నేను సాటిస్ఫై అయితే బాగానే ఉంటుంది కదా. సో అట్లా మళ్ళీ ఐ స్టార్టెడ్ డూయింగ్ వీడియోస్. దట్ ఈస్ వన్ కన్సిస్టెంట్గా పోస్ట్ చేయడం స్టార్ట్ చేసా అప్పుడే. అప్పటిదాకా లేదు. ఓకే. సో కోవిడ్ టైంలో లాంగ్ వీడియోస్ చేసేదాన్ని, మేకప్ వీడియోస్ అవన్నీ బాగా చేసేదాన్ని అనమాట. ఎక్కువ టైం ఉండేది కదా. దాని తర్వాత యాక్చువల్లీ కోవిడ్కి ముందే, ఎగ్జాక్ట్ కోవిడ్ హిట్ అవుతుంది అన్న ముందు ఆఫీస్లో ఎవ్వరికి తెలియకుండా 15 days లీవ్ పెట్టి నేను కోర్స్ నేర్చుకోవడానికి చెన్నైలో వెళ్ళా. ఏం కోర్స్ అండి? మేకప్ కోర్స్ నేర్చుకున్నాను. ఎందుకో తెలుసా, వీడియోస్ చేస్తే నేను పర్ఫెక్ట్ గా చెయ్యాలి, నన్ను ఒక్క మాట ఎవరు అనకూడదు, నాకు అదే సర్టిఫికేషన్ ఉంటే నన్ను ఎవరు ఏమనరు. అవును. ఇప్పుడు నేను ఏదో పిచ్చి పిచ్చిగా చెప్పి నాకు సాటిస్ఫాక్షన్. యూట్యూబ్ డాక్టర్స్ కాదండి. రైట్, యూ గాట్ మీ రైట్. సో అది వెళ్ళాను ఒక 15 days ఆఫీస్లో లీవ్ పెడుతున్నాను, నాకు హెల్త్ బాగాలేదని చెప్పాను. పాపం దే వర్ వెరీ కైండ్. అబద్ధాలు బాగా చెప్తారు. తప్పదు కొన్ని. ఇప్పుడు కూడా లేదు, ఇప్పుడు ఇంకా అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ చెప్పను, చాలా ట్రాన్స్పరెంట్ నేను. ఓకే. బట్ ఇంకా మనం చెయ్యాలి, మనకు నచ్చింది ఏదన్నా చెయ్యాలి అన్నప్పుడు తప్పదు. సరదాగా అలా. ఇఫ్ ఇట్ ఇస్ నాట్ హార్మింగ్ ఎనీవన్ దట్స్ ఓకే. అదే నేను సరదాగా అలా. యా అంతే. ఓకే. సో అలా 15 days నేర్చుకున్నా. మనకు అక్కడ లాంగ్వేజ్ రాదు, ఏం మాట్లాడాలో తెలియదు, కానీ నేను చెయ్యాలి అంతే. వెళ్ళి అందరూ తమిళియన్స్, వాళ్ళతో కూర్చొని వాళ్ళు చెప్పడం కూడా తమిళ్లో చెప్పేవారు. ఓకే. నేను అది అర్థం చేసుకొని పక్కన వాళ్ళని అడిగి ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయమని చెప్పి, సో అలా నేను తమిళ్ నేర్చుకున్నా, మేకప్ కోర్స్ నేర్చుకున్నా. అది అయిపోయి ఇంకా కోవిడ్. చాలా ప్రిపేర్ అయ్యి వస్తున్నారు, బ్లైండ్ గా రావట్లేదు. చెప్పినా అది ఎవరన్నా చూసినా ఓకే ఇన్ఫర్మేటివ్ గా ఉంది, ఇన్ఫర్మేషన్ తోనే వచ్చింది. అంటే ఇన్ కేస్ బ్యూటీషియన్స్ చూసినా సరే ఓకే కరెక్టే. అంటే నాకు ట్రస్ట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. ఇప్పుడు నన్ను నమ్మి సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోవడం అనేది వాళ్ళకి చిన్న విషయం. అవును. బట్ నేనేదో ఊరికే పెట్టేశాను అనుకోండి వీడియో, వాళ్ళు ఏదో ఒకటి చేస్తారు ఎక్స్పెరిమెంట్ వాళ్ళ ఫేస్ మీద. ఎవరు ఒప్పుకోకపోయినా సరే మన ఫేస్ ఇదంతా అందరికీ ఇష్టం. బ్యూటీ ఇస్ ద బిగినింగ్ అండి. చాలా మందికి బాగా అనిపిస్తున్నా హెయిర్ స్టైల్ బాగుంది అంటే కలర్ జెండర్ అని కూడా కాదు, ఎట్లాంటి వాళ్ళకైనా సరే వాళ్ళకంటూ ఒక సెల్ఫ్ లవ్ అన్నమాట బాగా అనిపిస్తే. ఇప్పుడు అలాంటి వాళ్ళ మీద నేను ఎక్స్పెరిమెంట్స్ చేయకూడదు. నేను చేస్తున్నాను అంటే నేను పర్ఫెక్ట్గా చేయాలి. ఓకే. అండ్ వాళ్ళకేం హామ్ ఉండకూడదు దాని నుంచి. సో అలా నేను చాలా ప్రోడక్ట్స్ ట్రై చేసేదాన్ని. నా శాలరీలో నేను పక్కకు పెట్టుకునేదాన్ని అనమాట. మనం ఈ ప్రోడక్ట్స్ ట్రై చేయాలి, సో నాకు ఈ మనీ కావాలి, ఎవ్రీ మంత్ దానికి సపరేట్ బడ్జెట్ ఉంటుంది. ఇప్పటికీ ఐ స్టిల్ హ్యావ్ దట్. సో ఇట్స్ అన్ ఇన్వెస్ట్మెంట్. అది మీకు ఒక స్టాక్ మార్కెట్ లాగా. అంతే కదా. అది లేకపోతే నేను ముందుకు వెళ్ళలేను. మీకు బాగా బ్రేక్ ఇచ్చిన వీడియో అంటే మీరు సర్ప్రైజ్ గా ఫీల్ అయ్యి ఓకే నాకు ఈ రోజు యూట్యూబ్ లో స్టార్ట్ అయింది ఫ్లో అని? లాంగ్ వీడియోనా షార్ట్ వీడియోనా? షార్ట్స్ కామన్ అండి, లాంగ్ వీడియో. లాంగ్ వీడియోనా? ఒక మస్కారా వీడియో అని చెప్పి ఒకటి ఉంటుంది, హౌ టు అప్లై మస్కారా అని. అది తెలియకుండానే 45K అప్పట్లో వెళ్ళింది నాకు. అప్పుడు 45K అంటే 1000 సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళకి ఇట్స్ అ బిగ్ థింగ్. ఎగ్జాక్ట్లీ. సో 45K వెళ్ళింది. దాని తర్వాత చాలా వీడియోస్ వెళ్ళాయి. మరి ఎప్పుడన్నా అంటే వీడియోస్ చేసి ఎందుకులేని ప్రైవేట్ లో పెట్టేవి ఉన్నాయా? ఎన్ని వీడియోస్ పెట్టారండి? చాలా ఉంటాయి, ఇప్పటికీ ఉంటాయి. నిన్న కూడా ఒకటి పెట్టా. ఎందుకు అంటే నాకు నచ్చలేదు అంటే తీసేస్తా. ఒకసారి ట్రై చేయొచ్చు కదా. జడ్జ్మెంట్ ఎట్లా వెళ్తుంది? అంటే జడ్జ్మెంట్ కాదు, నేను నమ్మేది ఏంటంటే ఇఫ్ ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ మై ఓన్ వర్క్, ఆడియన్స్ కి నచ్చదు. నచ్చే వాళ్ళు ఉంటారు, బట్ నేనే హాఫ్ సాటిస్ఫైడ్ గా ఉండి నా మైండ్ ఫుల్లీ అక్కడ ప్రెజెంట్ లేకుండా నేను ఏదో చేసి అక్కడ పెట్టాను అనుకోండి, నాకు అది పడుకున్నా సరే ఇట్ విల్ హాంట్ మీ. ఓకే. అంటే ఇక్కడ రెండు విధాలుగా చూడొచ్చు. మనీ కోసము ఏదేదో వీడియో పెట్టే వాళ్ళు ఉంటారు, కానీ నాకు మనీ కాదు పేరు ఇంపార్టెంట్ అని చెప్పే వాళ్ళు మీలా ఉంటారు. సో మీరు ఈ వేలో వెళ్తున్నారు. ఇంకా అంటే చెప్పాను కదా, నాకు వాళ్ళ ట్రస్ట్ చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ ఇంకొకటి మీకు తెలియదు ఏం లేదు, మనం వాళ్ళ ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా అలా అని చెప్పి వాళ్ళు నమ్ముతున్నప్పుడు నేను వాళ్ళని మోసం చేయకూడదు. సో అండ్ అంటే ఏదో ఇష్టం వచ్చిన వీడియోస్ పెట్టేసి ఫేమ్ తెచ్చేసుకోవచ్చు, తెచ్చుకునే వాళ్ళది కూడా నేను తప్పనట్లేదు. బికాజ్ వాళ్ళ మైండ్ సెట్ అది. ఇప్పుడున్న టెక్నాలజీకి, ఇప్పుడున్న అల్గరిథంకి యూ హ్యావ్ టు బీ లైక్ దట్. ఓకే. అలా ఉంటేనే మీకు గ్రోత్ వస్తుంది. కానీ నేనేంటంటే ఐ జెన్యున్లీ వాంట్ టు హెల్ప్ దెమ్. ఓకే. బ్యూటీ కానీ ఇప్పుడు మేకప్ ఇవన్నీ కూడా ఇవి నేను చేసే వీడియోస్ అన్నీ పే చేస్తేనే చెప్తారు అనమాట. చాలా కాస్ట్లీ అవన్నీ, కానీ ఐఎమ్ గివింగ్ ఇట్ ఫర్ ఫ్రీ. నేను కూడా ఈ రోజు నుంచి ఎక్కువ చూస్తా, తెల్లగా అవుతా. చూడండి. ఓకే. మరి
అమెరికాలో ఉన్నారు, యూట్యూబర్ అయ్యారు, చాలా Yeah. మంచి పేరు వస్తుంది. మరి చుట్టుపక్కల మన కమ్యూనిటీ వాళ్ళు వస్తుంటారు కదా, అవును. ఏ మన ఇండియన్ యూట్యూబర్, తెలుగు అమ్మాయి ఇట్లా. సో అక్కడ ఉన్న వాళ్ళలో మీకు బాగా టచ్ అయిన పర్సన్స్ ఎవరు? మేము ఉండే కమ్యూనిటీలో అసలు ఇండియన్స్ ఉండరు, ఆ, ఆహా. అసలు ఉండరు. మరి మన అంటే చుట్టూ సబ్స్క్రైబర్స్ అని ఉన్నారా లేదా ఫారినర్స్? ఫారినర్స్ యాక్చువల్లీ వాళ్ళకి చాలా సర్ప్రైజింగ్ ఉంటుంది అనమాట. అంటే ఇంత ఇష్టమయ్యి ఒక వీడియో చేస్తున్నావా నువ్వు. నేను ఒక రోజు మా ఇంటికి ఏదో వర్క్ చేయడానికి ఒక సర్వీస్ మ్యాన్ వచ్చారు. ఆయన ఖాళీగా ఉన్నారు, ఏదో మాట్లాడుకుంటూ ప్లే బటన్ ఉంటుంది కదా, సిల్వర్ Okay. ప్లే బటన్, అది పెట్టుంది. అది చూసి ఏంటి వీడియోస్ చేస్తావా అని అడిగితే నేను చెప్పా, నేను అంటే ఐ కెన్ ప్రౌడ్లీ సే దిస్, నేను ఎవ్వరికి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పను, నాకు ఛానల్ ఉందని కూడా చెప్పను. వాళ్ళకి నచ్చితే వాళ్ళే చేసుకుంటారు. సో ఆయన అలా అడుగుతుంటే నేను చెప్పాను అనమాట. నెక్స్ట్ డే ఆయన ఇంటికి వెళ్ళి వీడియోస్ అన్ని చూసి 1 వీక్ తర్వాత ఇంటికి వచ్చినప్పుడు హీ వాస్ టెల్లింగ్ మీ, ఓకే, చాలా గ్రేట్ వర్క్ చేస్తున్నావు నువ్వు, నా వైఫ్కి చూపించాను, లాంగ్వేజ్ మాకు అర్థం కావట్లేదు కానీ వి నో వాట్ యూర్ డూయింగ్ అని చెప్పి. ఓకే. సో అలా చాలా మంది మంచిగా రిసీవ్ చేసుకుంటారు అక్కడ. అంటే ఏదైనా క్రేజీ ఫ్యాన్ మూమెంట్, ఫ్యాన్ అట్లీస్ట్ మూమెంట్ రికగ్నైజ్డ్ మూమెంట్? యుఎస్ లో నేను గ్రాసరీ షాపింగ్కి వెళ్ళాను ఒక రోజు. మా ఇంట్లో కూడా కాదు, అది మా కజిన్ వాళ్ళ ప్లేస్ లో గ్రాసరీ షాపింగ్కి వెళ్ళాం షార్లెట్ లో. నేను అక్కడ బిల్లింగ్ చేపిస్తుంటే బిల్లింగ్ కౌంటర్ దగ్గర ఉన్న వాళ్ళు నన్ను పలకరించారు. దట్ ఈస్ ద వెరీ ఫస్ట్ ఫ్యాన్ ఎన్కౌంటర్. ఓ, అసలు బ్లాంక్ కంప్లీట్ గా. నాకు ఎలా రియాక్ట్ అవ్వాలి, ఎలా రిసీవ్ చేసుకోవాలి, ఐ డోంట్ నో ఎనీథింగ్. ఓకే. క్రిష్ అండ్ మా కజిన్ కూడా ఉన్నారు. బయటకు వచ్చాక నాకు పెద్ద క్లాస్ తీసుకున్నారు ఇద్దరు. అట్లా కాదు, నువ్వు మాట్లాడాల్సింది, యూ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్. ఎందుకంటే వాళ్ళకి నువ్వు ఇచ్చేది అదే ఫస్ట్ అండ్ లాస్ట్ ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. ఆ మెమరీ వాళ్ళకి నువ్వు మళ్ళీ యూ కాంట్ రీరైట్. ఓకే. మరి మీరు చూసుకుంటే మీ చైల్డ్హుడ్ నుంచి ఈ రోజు వరకు చాలా లాంగ్ జర్నీ, ప్రతి దాంట్లో కూడా సక్సెస్ అవుతాననే నమ్మకంతోనే మీరు ఫస్ట్ స్టెప్ వేశారు కదా. ఇందులో అమ్మకి ఎలా కనిపిస్తుంటారు మీరు? మై మామ్ స్టిల్ సీస్ మీ లైక్ అ కిడ్. ఓకే. తల్లికి ఎప్పుడైనా పిల్లలే కదా, యాక్సెప్టెడ్. సో షీఈస్ వెరీ హ్యాపీ. ఫస్ట్ లో ఏంటంటే జాబ్ చేస్తుంది, నేను ఇంత కష్టపడి చదివించినందుకు 2 పిల్లలు హ్యాపీగా ఉన్నారు, సెటిల్ అయ్యారు అని చెప్పి. ఎందుకంటే సొసైటీ కోసం యూ హ్యావ్ టు డూ ఫ్యూ. అమ్మ కష్టం వృధా కాలేదు. అవును. దాని తర్వాత ఇప్పుడు వీడియోస్ అని చెప్పి నేను స్టార్ట్ చేశాక హాఫ్ ఆఫ్ మై సబ్స్క్రైబర్స్ కాదు, మెజారిటీ ఆఫ్ మై సబ్స్క్రైబర్స్ మా మమ్మీ స్టూడెంట్సే. అంటే పెద్ద టీమ్ నే తయారు చేశారు కదా అండి. అంటే 31 years ఇండస్ట్రీ మా మమ్మీ. సో ఆబ్వియస్ గా ఉంటారు కదా, ఎన్ని బ్యాచ్లు ఉంటాయి, ఎన్ని బ్యాచ్లు ఉన్నా కానీ ఆ లవ్ మీ మీద చూపియాలి కదా. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ దానికి. సో వాళ్ళందరూ వచ్చి మేడం, ఇప్పుడు ఇంతకు ముందు వరకు ఏంటంటే రజనీ మేడం గారు అమ్మాయి అనూహ్య, లేదంటే రజనీ మేడం గారు అబ్బాయి అని తెలుసు. ఇప్పుడు బ్లెండ్ విత్ అను వాళ్ళ మమ్మీ, అనూహ్య వాళ్ళ మమ్మీ అలా రికగ్నైజ్ చేస్తుంటే షీఈస్ ఫీలింగ్ హ్యాపీ. మీరు మాటలలో అన్నారు, నాకు గుర్తొచ్చింది, బ్లెండ్ విత్ అను పేరు ఎందుకు పెట్టారు? అప్పుడు మేకప్ వీడియోస్ చేసేదాన్ని కదా. సో నేనేమనుకున్నా అంటే ఓకే, మేకప్ లో బ్లెండింగ్ అనేది ఇట్స్ ఎ టర్మ్, అన్ని మిక్స్ బ్లెండ్ చేయడం ఫేస్ మీద. సో బ్లెండ్, ఇంతకు ముందు వేరే పేరు ఉండేది బ్యూటిఫుల్ యూ అని చెప్పి, నాకు అది నచ్చలేదు అనమాట. కొన్ని రోజులు చాలా ఏమో ఎట్లనో ఉందనుకున్నా. తర్వాత ఇంకా తీసేసి ఒక 2-3 days ఆలోచించా, ఏం పెట్టాలని. సో ఒకరోజు ఎందుకో పడుకొని ఆలోచిస్తుంటే గుర్తొచ్చింది, ఓకే బ్లెండింగ్ అనే వర్డ్ ఉంది, మనం చేసేది మేకప్ వీడియోస్. సో ఒకవేళ నేను ఫ్యూచర్లో లైఫ్ స్టైల్ వీడియోస్ చేసినా, అంటే నా లైఫ్తో అందరూ మింగిల్ అయ్యి అలా కలిసిపోయి, సో ఆ వర్డ్ అన్నిటికీ సెట్ అవుతుంది అని చెప్పి, అను అనేది ఏంటంటే ఒక పర్సనల్ బ్రాండింగ్ ఉండాలి, నన్ను గుర్తుపట్టాలి అని చెప్పి బ్లెండ్ విత్ అను. అమ్ము అని పెట్టుకోవచ్చుగా నిక్ నేమ్. మా మమ్మీ పిలుస్తారు, ఎవరు పిలవరు. మమ్మీ ఏంటంటే అది ఇంకా ముద్దు పేరు. సో అను అనేది అందరికీ తెలుసు, అందరూ క్లోజ్ ఫ్రెండ్స్ అందరూ అను అనే పిలుస్తారు. ఎప్పుడైనా బాగా కోపం వస్తే అనూహ్య, నాకు అర్థమైపోయింది అనమాట, సంథింగ్ ఈస్ రాంగ్ అని చెప్పి. మరి అత్త మామ గురించి ఏమంటారు? అంటే కోడలు వీడియోస్ చేస్తుంది అంటే, అబ్బాయి అంటే సపోర్ట్ చేస్తున్నారు, బానే ఉంది, బట్ వాళ్ళు ఎలా తీసుకుంటారు? మా అత్తయ్య మామ చాలా సపోర్టివ్ అండి, క్రిష్ కంటే ఎక్కువ సపోర్టివ్ అసలు. ఓ మై గాడ్. వాళ్ళు ఫోన్ చేస్తూ ఉంటారు, ఏంటి వీడియో రావట్లేదు ఏంటమ్మా, పెట్టట్లేదు ఏంటమ్మా. అండ్ సర్ప్రైజింగ్ థింగ్, నాకు నేను ఇక్కడికి వచ్చాక చూసాను, వాళ్ళు చెప్పేవారు, బట్ ఇట్ హిట్స్ డిఫరెంట్ వెన్ యూ సీ ఇట్ డైరెక్ట్లీ. రోజు వాళ్ళ డే నా వీడియోతో స్టార్ట్ అవుద్ది, నా వీడియోతో ఎండ్ అవుద్ది. కూల్ కదా చాలా. అండ్ కమెంట్స్ కూడా చూస్తారు,
చాలా ఫాలో అవుతూ ఎలా ఉంటారు ఎలా బాగా. వెళ్తుంది ఎలా చూస్తున్నాం అనేది సజెషన్స్ ఇస్తుంటారా? ఇస్తారు, ఓకే, చెప్తారు. అండ్ ఎవరన్నా వచ్చినా సరే చాలా దే ఫీల్ వెరీ ప్రౌడ్. అందరికి చెప్తారు ఛానల్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పి. మా మామయ్య అయితే ఇంకా ఈ ట్రిప్ మొత్తం మోస్ట్ ఆఫ్ ద వీడియోస్ మా మామయ్య తీసారు అన్ని. అవునా? హీస్ ఇప్పుడు వెరీ నిన్న మొన్న పడ్డ వీడియోస్ కూడా లేదు, నిన్న ఆవకాయ పచ్చడి అని చెప్పి ఒక వీడియో పెట్టాను, అది మొత్తం మావయ్య తీశారు. ఆయన్నే మొత్తం. ఓకే, చాలా సపోర్టివ్ ఇద్దరు. మా అత్తయ్య చెప్తూ ఉంటారు, ఈవెన్ టుడే షీ వాస్ వెరీ ఎక్సైటెడ్ నేను మీతో ఇంటర్వ్యూ హాయ్. సో యా, అండ్ యుఎస్ లో ఉన్నప్పుడు కాల్ చేసి డైలీ అడుగుతారనమాట. వాళ్ళు ఎంత అండర్స్టాండింగ్ అంటే నేను వీడియో షూట్ చేస్తానని వాళ్ళకి తెలుసు, ఏ టైమింగ్స్ లో చేస్తాను అని చెప్పి. వాళ్ళు నాకు ఫోన్ కూడా చేయరు. అసలు ఇంత కోఆపరేటివ్ ఏంటండి? ఎందుకు డిస్టర్బ్ చేయడం, పిల్లని వర్క్ చేసుకుంటూ ఉంటది కదా, నేను వీడియో ఎడిట్ చేస్తున్నానంటే సరే నాన్న చేసుకో అని తర్వాత మాట్లాడదాం అని పెట్టేస్తారు. అంత కూల్. ఓకే, మీ హస్బెండ్ కి అంటే అక్క చెల్లి తమ్ముడు? హీస్ అ సింగిల్ సన్. సింగిల్ సన్. ఓ రాకుమారుడు రాకుమార్ దగ్గరకు వచ్చేసారు. అంతే. ఓకే, మరి మోస్ట్ బ్యూటిఫుల్ డే ఇన్ యువర్ లైఫ్ అంటే? మై మ్యారేజ్. మ్యారేజ్, వావ్. ఓకే, దాని తర్వాత 100K. 100K రీసెంట్ గా పోస్ట్ కూడా వేసారుగా. ఎందుకు ఇన్స్టాగ్రామ్ లో యాక్టివ్ అంటే పేజ్ ని డెవలప్ చేయలేదు? నాకు యాక్చువల్లీ అంటే అంత ఐఎమ్ నాట్ అవేర్ ఇన్స్టాగ్రామ్ ఇప్పుడు నేను యూట్యూబ్ వీడియోస్ నేను ఒక్కదాన్నే చేస్తాను మొత్తం. ప్లాన్ చేసుకోవడం దగ్గర నుంచి వీడియోస్ ఎలా తీయాలి, ఏ షార్ట్స్ తీయాలి అన్ని నేనే చేసుకుంటా. ఒక 1 month ముందు నుంచే నా దగ్గర ఒక 150 ఐడియాస్ అట్లా ఉంటాయి అన్నమాట. 150 ఐడియాస్ పడుకుంటే కూడా స్క్రోల్ అవుతుంటాయేమో. ఉంటాయి, అండ్ అవన్నీ లేసి అప్పటికప్పుడు రాయాలి. అండ్ నేను ఫోన్లో రాయడం మనకి ఇవన్నీ రావు, పెన్ను పేపర్ పెట్టి రాయాల్సిందే. వెళ్ళి పెన్ను పేపర్ తెచ్చుకొని ఎత్తుక్కొని రాసుకొని అలా పడుకుంటా. సో అలా 150 ఐడియాస్ నా దగ్గర ఈజీగా ఉంటాయి. అండ్ నా కాంటెంట్ ఎట్లా ఉండాలి అని అనుకుంటానంటే ఎవరితో మ్యాచ్ అవ్వకూడదు. నన్ను చూసి ఎవరన్నా కాపీ కొట్టినా ఇన్స్పైర్ అయినా ఏం ఓకే, కానీ నా వీడియోస్ ఎవరితో మ్యాచ్ అవ్వకూడదు. నా కంటెంట్తోనే నేను మాట్లాడాలి ఆడియన్స్తో అనేది. సో ముందే ప్లాన్ చేసుకుంటాను కాబట్టి నాకు చాలా హెక్టిక్ అవుతుంది. అండ్ ఆల్సో నేను మాస్టర్స్ కూడా చేస్తున్నా. ఇన్ని మేనేజ్ చేయడం అంటే నాకు కష్టం. మాస్టర్స్ ఒక సైడ్, హౌస్ వైఫ్, అక్కడ మెయిడ్స్ కూడా దొరకరు, ఇంట్లో పని మనమే చేసుకోవాలి, మళ్ళీ వీడియో షూట్ చేయాలి. ఎట్లా అండి ఇంత మేనేజింగ్ లైఫ్? ఒకటి మై హస్బెండ్ చాలా హెల్ప్ చేస్తారు. ఓకే, బికాస్ మేమిద్దరం ముందే స్కెడ్యూల్ మాట్లాడుకుంటాము. రేపు నేను ఈ వీడియో షూట్ చేయాలి, లేదంటే తను నాకు రేపు ఈ మీటింగ్స్ ఉన్నాయి, నేను ఐ మైట్ నాట్ బి అవైలబుల్ నీకు. సో మేము ముందే ప్లాన్ చేసుకుంటాము. నా షూట్స్ అన్నీ నేను ఒకవేళ తనతో ఏమన్నా చేసేది ఉంటే, తన హెల్ప్ కావాలి అంటే నేను ముందే పెట్టుకుంటాను అనమాట. ఏంటంటే నేను ముందే చెప్తా, నాకు రేపు షూట్ ఉంది, నేను చేయాలనుకుంటున్నాను అంటే హీల్ మేక్ టైం. సో ఇద్దరం మేనేజ్ చేసుకుంటాము. కాలేజ్ టైంలో అస్సలు యూట్యూబ్ ఇంటర్ఫియరే అవ్వదు అస్సలు. అసైన్మెంట్స్ చేస్తా, కాలేజ్కి వెళ్ళేది వెళ్తాను. నేను చేసే కాలేజ్ కూడా ఏంటంటే దే ఆర్ వెరీ స్ట్రిక్ట్. సో మనం యూ హ్యావ్ టు బి ప్రెసెంట్ అక్కడ. అది మేనేజ్ చేయాలి, ఇది చేయాలి, ఫ్యామిలీ టైం ఉండాలి. అండ్ నేను ఫిక్స్ అయితేనే వీడియోస్ చేస్తా, లేకపోతే నేను ఎవ్వరు చెప్పినా చెయ్యను. నేను అనుకోలేదు అంటే అది నా ఫ్యామిలీ టైం. పర్సనల్ లైఫ్కి ప్రొఫెషనల్ లైఫ్కి ఆ లైన్ అనేది ఉండాలి అని. ఎందుకంటే విత్ యూట్యూబ్ పర్సనల్ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్కి ఆ లైన్ అనేది ఇట్ గెట్స్ వెరీ బ్లరీ. చాలా ఇంకా కొన్ని రోజుల తర్వాత పర్సనల్ లైఫ్ కూడా మొత్తం వచ్చేస్తూ ఉంటుంది. నాకు అది ఇష్టం లేదు, అందుకని నేను చాలా కాన్షియస్గా అన్ని ప్లాన్ చేసుకుంటా. ఓకే, మరి ఓవరాల్ గా అను గారు లైఫ్ లో నేర్చుకున్న ప్రిన్సిపల్స్ ఏంటి? ఒకటైతే ఐ ఆల్వేస్ ట్రస్ట్ ద టైమింగ్. మన లైఫ్లో ఎప్పుడు ఏది జరగాలి అని రాసి పెట్టుంటే గుడ్ థింగ్స్ విల్ ఆబ్వియస్లీ హ్యాపెన్ ఆ టైంలో. మనం ఎంత విష్ చేసినా ఎంత హార్డ్ వర్క్ చేసినా లేదు, ఆ టైంకి జరిగేవి జరుగుతాయి అంతే. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం చేసే వర్క్ 100% ఇస్తే సక్సెస్ విల్ ఆటోమేటికలీ ఫాలో యూ. నేను అది నమ్ముతా. నేను ఎప్పుడు సక్సెస్ ఫేమ్ ఇవన్నీ నాకు రావాలని నేను ఏం చెయ్యను, వర్క్ మాట్లాడాలి అంతే. ఓకే, మరి ఎండ్ ఆఫ్ ద డే మీ సబ్స్క్రైబర్స్ కోసం ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? అంటే మీ వీడియోస్ చూస్తుంటారు, అందరు ఫాలో అవుతుంటారు. ఒకరింట్లో మీ వీడియో చూసి బ్రష్ అంటే స్కిన్ మీద వాళ్ళు అప్లై చేసినా అది సక్సెస్ మీకే వస్తుంది, ఫెయిల్ అయినా మీకే వస్తుంది. మరి మిమ్మల్ని ఇంతగా లవ్ చేసే వాళ్ళందరికీ ఏం చెప్పాలనుకుంటున్నారు? వాళ్ళ ట్రస్ట్ అయితే నేను పోగొట్టుకోవాలనుకోవట్లేదు. ఇంత మంచిగా నన్ను ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేసి ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా, వాళ్ళ అక్కలాగా, ఫ్రెండ్ లాగా ట్రీట్ చేసే వాళ్ళందరికీ ఐఎమ్ ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ నా లైఫ్ టైంకి.
అండ్ మీరు నేను పెట్టిన వీడియోస్ అన్నీ, నేను చెప్పే మేకప్ టిప్స్ అన్నీ మీరు అసలు ఏ డౌట్ లేకుండా ఫాలో అవ్వచ్చు. బికాస్ అది నా స్కిన్ మీద పెట్టి నేను ఎక్స్పెరిమెంట్ చేసి వర్కౌట్ అవ్వకపోతే మీ వరకు రావు అవి. నేను చేసి అది సక్సెస్ అయితేనే మీ వరకు వస్తాయి. బట్ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ లైఫ్ జర్నీ అంటే మాకు కనిపించేంత బ్యూటీ విత్ అనులానే కనిపిస్తారు. బట్ ఆఫ్టర్ దట్ అంటే మీ ఇండివిజువల్ పర్సనాలిటీ, మీ థాట్స్ ఏంటి, మీరు ఎలా ఆలోచిస్తారు, ఎలా మాట్లాడతారు, అండ్ మీ బౌండరీస్ ఎక్కడి వరకు ఉన్నాయి, ప్రతి ఒక్కరు కూడా చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. బట్ మీరు ఇంకా చాలా మంది ఫ్యామిలీస్లోకి వెళ్ళి ఇంకా చాలా మంది ఇళ్లలో మీ టిప్స్ ఇవన్నీ చూసి వాళ్ళు ఫాలో అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో థ్యాంక్ యూ సో మచ్ అండి వచ్చినందుకు కూడా. ఐఎమ్ యాక్చువల్లీ వెరీ హ్యాపీ. నేను స్టార్ట్ చేసేటప్పుడు కొంచెం నర్వస్ గా అనిపించింది. ఏం లేదండి, మీరు అసలు ఒక ఫ్రెండ్ తో మాట్లాడుతున్నట్టు అలా ఫ్లో లో వెళ్ళిపోయింది. మీ వీడియోస్ లో చూసినట్టే రియల్ గా కూడా ఐ ఫెల్ట్ వెరీ. థ్యాంక్ యూ సో మచ్. సో మీ ట్రస్ట్ నేను నిలబెట్టుకున్నందుకు కూడా ఐఎమ్ సో హ్యాపీ. సో చూసారు కదండి, మనకు ఎంతో ఇష్టమైన యూట్యూబర్ అను గారు అంటే చాలా చక్కగా యూఎస్లో ఉన్నాను సరే, ఇండియాలో ఉన్నాను సరే, ఒక తెలుగింటి అమ్మాయి వీడియోస్ చేస్తే ఎలా ఉంటుందో అదే విధంగా మనకు కనిపిస్తూనే ఉంటారు. అండ్ మీరు ఎవరైనా అనుగారు ఛానల్ చూడకుండా ఒకసారి వెళ్ళి ఒక లుక్ వేసేయండి, మీకు కూడా అర్థమవుతుంది ఏ టైప్ ఆఫ్ కంటెంట్ క్రియేట్ చేస్తారనేది. మరి ఈ ఇంటర్వ్యూలో అనుగారు చెప్పిన మాటలు విన్నాక మీకు ఏమనిపించిందో మీ ఒపీనియన్ తప్పకుండా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆదాన్ ఫర్ మోర్ అప్డేట్స్.